This conference will now be recorded. ట్రయల్ హెడ్ వర్క్ అవుతుంది అలాగనే. ఓకే ఓకే సో ఓకే, ఎన్విరాన్మెంట్స్ కంప్లీట్ అయినాయా? ఎన్విరాన్మెంట్స్, ఎడిషన్స్, లైసెన్సెస్ ఇవి మాట్లాడుకున్నామా మనము? ఎన్విరాన్మెంట్స్, ఎడిషన్స్ అండ్ లైసెన్సెస్ మాట్లాడితే వాట్ ఆర్ ద ఎన్విరాన్మెంట్? ఫస్ట్ ఎడిషన్స్ గురించి చూపించారు అంతే. ఓకే, సో హౌ మెనీ ఎడిషన్స్ వీ హ్యావ్? మళ్ళీ ఓకే, మనకి ఎన్ని ఎడిషన్స్ ఉన్నాయండి? ఎన్ని ఎడిషన్స్ ఉన్నాయి? ఎన్విరాన్మెంట్స్ డెవలపర్ ఎడిషన్, salesforce.com, CRM. సో మీకు బేసిక్స్ కూడా మీరు ఇంకా నేర్చుకోలేదు, లేకపోతే నేను నేర్పించలేదా? ఆర్కిటెక్చర్, సేల్స్ఫోర్స్ ఆర్కిటెక్చర్, సేల్స్ఫోర్స్ ప్రొడక్ట్స్, ఎన్విరాన్మెంట్స్, శాండ్ బాక్స్, ఎడిషన్స్, లైసెన్సెస్, వీటి మీద ఖచ్చితంగా 4-5 క్వశ్చన్లు వస్తాయి మీకు ఇంటర్వ్యూలో. ప్రిపేర్ అయ్యారా ఇవన్నీ, ఈ కాన్సెప్ట్స్ అన్ని? అవేం చెప్పేసారు చెప్పలేదు. ఓకే, గుడ్ గుడ్ ఫైండ్ అవుట్. ఓకే, లెట్స్ సీ సేల్స్ఫోర్స్ ఆర్కిటెక్చర్, multi-tenant architecture. It is a multi-tenant architecture.
I'm searching for a diagram to show you the exact architecture of the Salesforce. ఇప్పుడు కొట్టంగానే వస్తుంది కానీ ఇప్పుడు రాలేదు. ఓకే, ఓకే. సో ఫస్ట్ అది గుడ్. ఓకే, సో మనకి ఎన్విరాన్మెంట్స్ అండి మనం ఆల్రెడీ ఒకసారి చెప్పుకున్నాం. ఎన్విరాన్మెంట్స్ ఏవే ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి? డెవలపర్ ఎన్విరాన్మెంట్, టెస్టర్ ఉంటాడు, తర్వాత ప్రొడక్షన్ ఉంటాడు. డెవలపర్, టెస్టర్ అండ్ ప్రొడక్షన్. ఓకే, ఈ డెవలపర్ ఎన్విరాన్మెంట్ అంటే
డెవలప్మెంట్ చేసే ఆ ఎన్విరాన్మెంట్ అనమాట. సో టెస్టర్ అంటే టెస్టింగ్ చేస్తారు, ప్రొడక్షన్ అంటే లైవ్ అప్లికేషన్ ఎండ్ యూజర్ విల్ యూజ్ దిస్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో ఈ డెవలపర్కి ఇవన్నీ మీరు చూసినట్లయితే ఈ మొత్తము దీస్ ఆర్ ఆల్ instance of force.com. What is force.com? Force.com is a platform, Salesforce platform. Whenever we buy a license, it will create an org. A production org. It will create a production org, and the creation of production org అంటే ఏంటంటే ఒక యూజర్ లైసెన్స్ ని క్రియేట్ చేస్తుంది, మనకు ఒక యూజర్ క్రెడెన్షియల్ చేసి మనకి ఇస్తుంది అనమాట. ఓకే, it's a platform. Force.com is a platform. On this platform, it will create the CRM application. And CRM application for us. ఇప్పుడు మన దగ్గర ఎవరు ఉన్నారు? ఎలాన్ వెలీ is our organization, our business. ఎలాన్ వెలీ is a businessman. ఓకే, ఈ బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడంటే సేల్స్ ఫోర్స్ అప్రోచ్ అయ్యి నాకు లైసెన్స్ ఇవ్వండి అంటాడు. ఆ లైసెన్స్ ఇవ్వమన్నప్పుడు ఏం చేస్తుందంటే ఈ Force.com మీద ఈ ప్లాట్ఫామ్ Force.com ప్లాట్ఫామ్ మీద CRM అప్లికేషన్ క్రియేట్ చేసి దాంట్లో ఒక ఆర్గ్ క్రియేట్ చేస్తుంది. అది ప్రొడక్షన్ ఆర్గ్ అవుతుంది అనమాట. ఓకే, అది ప్రొడక్షన్ ఆర్గ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఆర్గ్ వస్తుంది. ఈ ప్రొడక్షన్ ఆర్గ్ అని చెప్పి ఒకటి ఇస్తారు. ఓకే, బాగానే ఉంది. ఈ ప్రొడక్షన్ ఆర్గ్ మీద ఎవరు వర్క్ చేస్తారు? ప్రొడక్షన్ ఆర్గ్ మీద ఎవరు వర్క్ చేస్తారంటే ఎలాన్ వెలీ కో స్టాఫ్. దే ఆర్ ద ఎండ్ యూజర్స్. మీరు బిజినెస్ మర్చిపోవద్దు. ఓకే, మీరు బిజినెస్ ని మర్చిపోవద్దండి. మనకి ఇక్కడ ఎవరున్నారు? బిజినెస్ లో ఇద్దరు ఉన్నారు. ఎవరెవరు? మన వీల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళు ఎలాన్ వెలీ వాళ్ళు, అండ్ అనదర్ వన్ ఇస్ కస్టమర్ టాటా. ఎవరో ఒకళ్ళు కస్టమర్స్, డీలర్స్, ఇండివిజువల్ కస్టమర్, డీలర్. సో ఎలాన్ వెలీ ఏం చేస్తుందంటే తనకి ఒక CRM అప్లికేషన్ కావాలి కాబట్టి సేల్స్ ఫోర్స్ అప్రోచ్ అయ్యింది. మళ్ళీ బేసిక్స్ చెప్పుకుంటున్నాను, మీరు ఎందుకో ప్రిపేర్ అవ్వట్లేదు. సో సేల్స్ ఫోర్స్ అప్రోచ్ అయ్యి నాకు CRM అప్లికేషన్ కావాలి అన్నప్పుడు ఏం చేస్తుందంటే ఎలాన్ వెలీ సేల్స్ ఫోర్స్ ఏం చేస్తాడంటే Force.com అనేది వాళ్ళ ప్లాట్ఫామ్ అండి. Force.com అనేది వాళ్ళ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ మీద ఏం చేస్తారంటే ఒక అప్లికేషన్, CRM అప్లికేషన్ ఆల్రెడీ ఉంది కాబట్టి, ఆల్రెడీ డెవలప్డ్ అప్లికేషన్ కాబట్టి ఒక CRM అప్లికేషన్, ఆ CRM అప్లికేషన్ ఒక లైసెన్స్ క్రియేట్ చేసి మనకి ఇస్తారు. సో ఎలాన్ వెలీ will use the CRM application. ఎలాన్ వెలీ staff will use the CRM application. And Tata is a customer only. Okay, they will not use this CRM application. Elan Valley, if you say ICICI Bank staff will use the CRM application. Okay, remember the point. So, and మనకు వచ్చే ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే how many users are there in your organization? How many users అంటారు చెప్పొచ్చు. మనం 1000 నుంచి 2000 వరకు అని చెప్పొచ్చు. 1000 నుంచి 2000 వరకు ఈ అప్లికేషన్ మా ఆర్గ్లో యూజ్ చేస్తుంటారు, యూజర్స్ ఉన్నారని చెప్పొచ్చు అనమాట. ఓకే, అండ్ కస్టమర్స్ మిలియన్స్ లో ఉంటారు. కస్టమర్స్ మిలియన్స్ లో ఉంటారు. ఈ కస్టమర్ డేటాని మనము మన CRM లో పెట్టుకుంటాం. ఎవరు పెట్టుకుంటారు? ఎలాన్ వెలీ పెట్టుకుంటారు. ICICI అయితే ICICI పెట్టుకుంటుంది. కస్టమర్స్ కోట్లలో ఉంటారు. ఓకే, బట్ ఎండ్ యూజర్ విల్ బి ICICI స్టాఫ్ ఆర్ ఎలాన్ వెలీ స్టాఫ్. ఓకే, ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో ఆ స్టాఫ్ యూజ్ చేస్తారు ఈ CRM అప్లికేషన్ ని. దేనికి? బిజినెస్ జనరేట్ చేయడానికి, ఏదైనా కేసెస్ జనరేట్ చేయడానికి, బిజినెస్ జనరేట్ చేయడానికి.
ఓకే ఓకే వాట్ ఈస్ పోస్ట్.com ఇస్ ఏ ప్లాట్ఫామ్ అనమాట. మనం ప్లాట్ఫామ్ అంటే ఏమేమి ఉంటాయండి? ప్లాట్ఫామ్ అంటే ఏమేమి ఉంటాయి? ఆర్గనైజ్ ప్లాట్ఫామ్ అంటే ఏమేమి ఉంటుంది అందులో? పోస్ట్.com ఇస్ ఏ ప్లాట్ఫామ్ అయి ఉంటుంది. క్రియేటింగ్ ప్లాట్ఫామ్ లో ఏముంటుంది? సిఆర్ఎం ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, ఫిజికల్. ప్లాట్ఫామ్ అంటే ఏంటి? మర్చిపోయారు. పోయేసి ఉంటుంది. ప్లాట్ఫామ్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్ అండ్ దాని మీద ఏముంటుంది, మనకు కావాల్సిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవన్నీ ఇన్స్టాల్ చేసి ఉంటాయి కదా. సో ఇన్ ద సేమ్ వే పోస్ట్.com ఇస్ ఎ ప్లాట్ఫామ్, సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్. పోస్ట్.com ఇస్ ఏ సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్ అనమాట. ఓకే సో ఇది నా ప్రొడక్షన్. ఎలాన్ వేలీ ఏం చేసిందంటే ఎలాన్ వేలీ లైసెన్స్ ఒకటి తీసుకుంది, అది ప్రొడక్షన్ ఆర్క్ ఇస్తుంది. ప్రొడక్షన్ ఆర్క్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏముంటుంది, లైవ్ డేటా ఉంటుంది అనమాట. లైవ్ డేటా ఉంటుంది. దాంతోపాటు ఇంకా ఏముంటాయంటే మనం రాసిన ప్రోగ్రామ్స్, ఎపెక్స్ ప్రోగ్రామ్స్, మనం రాసిన ఏమన్నా కాన్ఫిగరేషన్స్ ఏమన్నా ఉంటే కాన్ఫిగరేషన్స్, మనం రాసిన ఏమన్నా ట్రిగ్గర్స్ ఉంటే ట్రిగ్గర్స్, అన్నీ ఉంటాయి. బిజినెస్ లాజిక్స్ మొత్తం ఉంటాయి ఇక్కడ.
ట్రిగ్గర్స్, బిజినెస్ లాజిక్స్, అలాగే రూల్స్ అన్నీ ఉంటాయండి. రూల్ 1, రూల్ 2, రూల్ 3 అలా వేసుకోండి, బాగుంటుంది. రూల్ 1, రూల్ 2, రూల్ 3 ఇవన్నీ ఉంటాయి. సో ఇది లైవ్ రన్ అవుతూ ఉంటుంది అనమాట. లైవ్ ప్రొడక్షన్ ఆర్గ్ ఇస్తాడు మనకి. సిఆర్ఎం, బేసిక్ సిఆర్ఎం వస్తుంది ఆర్గనైజేషన్. సో ఆ తర్వాత ఎల్ఎన్ఎల్ ఏం చేస్తుందంటే, సో తనకి కస్టమైజేషన్ కావాలన్నప్పుడు ఏం చేయాలి? కస్టమైజేషన్ కావాలి అన్నప్పుడు డైరెక్ట్ ప్రొడక్షన్ మీద రన్ అవ్వదు. ప్రొడక్షన్ మీద మనం డెవలప్మెంట్స్ ఏం చేయలేము అనమాట. సో దానికోసం ఏం చేస్తారు? దే విల్ క్రియేట్ ఏ రిప్లికా ఆఫ్ దిస్ ఎన్విరాన్మెంట్. ఓకే, సేమ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. రిప్లికా వస్తుంది కదా మనకి, ఎంప్లాయీ డేటా వస్తుంది. ఆ తర్వాత సేమ్ కాన్ఫిగరేషన్స్ వస్తాయి బయటికి. సేమ్ కాన్ఫిగరేషన్ డెవలప్మెంట్లో కూడా అదే ఉంటుంది కదా. మన ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి, దాని మీద మనం కస్టమైజేషన్ చేస్తాము. తర్వాత కాన్ఫిగరేషన్స్, లాజిక్స్, తర్వాత రూల్స్, ఇలా. సో బేసికలీ ఇట్ కంటైన్స్ దిస్ ఈస్ ఏ డెవలపర్ ఎన్విరాన్మెంట్. సో ఇందులో ఏముంటుందంటే, ఇట్ కంటైన్స్ మెటాడేటా ఆఫ్ ది ప్రొడక్షన్, నాట్ ద యాక్చువల్ డేటా అండి. మెటాడేటా ఆఫ్ ది ప్రొడక్షన్. మెటాడేటా అంటే తెలుసు కదా, డేటా అబౌట్ ద డేటా. దిస్ డేటా విల్ డిస్క్రైబ్స్ అబౌట్ దిస్ డేటా విచ్ ఇస్ ఇన్ ప్రొడక్షన్ అన్నమాట. ఇట్ విల్ క్రియేట్ ద డెవలపర్ ఎన్విరాన్మెంట్ విత్ మెటాడేటా అన్నమాట. ఓకే, సో డెవలప్ చేస్తాడు, బాగానే ఉంది. మరి టెస్టర్ కి కావాలి కదా. ఒక్కళ్ళే ఉండరు కదా, ఓన్లీ డెవలపర్స్ మాత్రమే వర్క్ చేయరు కదా. టెస్టర్స్ ఉంటారు, టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. వీళ్ళకి యాక్చువల్ డేటా ఉంటుంది, మీరు బాక్సెస్ ఫైండ్ అవుట్ చేస్తే డిఫరెన్సెస్ కనిపిస్తుందండి. ఇక్కడ డేటా వస్తుంది, అక్కడ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో ఓన్లీ మెటా డేటా మాత్రమే ఉంటుంది. విల్ నాట్ హ్యావింగ్ ద డేటా, యాక్చువల్ డేటా. మీరు అది అబ్జర్వ్ చేయాలి. సేమ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఎందుకంటే టెస్ట్ చేయాలంటే ఆ లాజిక్స్ రన్ అవ్వాలి కదా. సేమ్ అయ్యే ఉంటాయి రూల్స్ కూడా, అంటే సేమ్ సెట్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి అన్నమాట మనకి. ఓకే, సో దీన్ని ఏమంటున్నారు మనం? టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అంటున్నాం. టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో టెస్ట్ చేయాలంటే డేటా కావాలి కాబట్టి ఇట్ కంటైన్స్ ద మెటా డేటా ప్లస్ డేటా. ఇట్ కంటైన్స్ డెవలపర్ ఎన్విరాన్మెంట్ కంటైన్స్ ఓన్లీ మెటా డేటా. ఇట్ డస్ నాట్ హ్యావ్ ద యాక్చువల్ డేటా. ఎంప్లాయీ 1 ఈ డీటెయిల్స్ ఏం రావండి, ఓన్లీ మెటా డేటా ఉంటుంది. దాని మీద మనం కాన్ఫిగర్ చేస్తాము. ఓకే, మెటా డేటా ఉంటే చాలు కదా మనం కాన్ఫిగర్ చేయడానికి, లాజిక్స్ రాసుకోవడానికి. అంటే టేబుల్స్ ఉంటే చాలు, ఆబ్జెక్ట్స్ ఉంటే చాలు, వీ కెన్ రైట్ ద కోడ్ అన్నమాట. సో టెస్టింగ్ చేయాలంటే వీ నీడ్ సమ్ డేటా, వీ నీడ్ సమ్ శాంపిల్ డేటా అనమాట. ఓకే, సో ఇలా ఎన్విరాన్మెంట్స్ మనము క్రియేట్ చేసుకుంటాం. మనకు ఇచ్చేది సేల్స్ ఫోర్స్ ఒక ప్రొడక్షన్ ఆర్గ్ మాత్రమే. ఈ ప్రొడక్షన్ ఆర్గ్ ద్వారా ఈ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేసి, ఈ ఎన్విరాన్మెంట్స్ మీద
మన డెవలపర్స్ వర్క్ చేస్తారు, టెస్టర్స్ వర్క్ చేస్తారు. ఎండ్ యూజర్ విల్ వర్క్ ఆన్ దిస్ ప్రొడక్షన్ ఆర్గ్ ఓన్లీ. ఎండ్ యూజర్ విల్ వర్క్ ఆన్ ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. అంటే ఏంటి, ఎలాన్వేలి స్టాఫ్ ఆర్ ఐసిఐసి స్టాఫ్ అన్నమాట. బాగా గుర్తు పెట్టుకోండి, అందరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎండ్ యూజర్స్ అంటే డెవలపర్స్, లేదంటే కస్టమర్స్ విల్ వర్క్ ఆన్ దిస్ ఎన్విరాన్మెంట్స్ అని అనుకుంటా ఉంటారు. కస్టమర్స్ విల్ వర్క్ ఆన్ దిస్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అనుకుంటారు. కస్టమర్స్ కాదండి, ఐసిఐసి బిజినెస్ అనుకుంటే ఐసిఐసి స్టాఫ్ వర్క్ చేస్తుంది. ఎలాన్వేలి అనుకుంటే ఎలాన్వేలి స్టాఫ్ విల్ వర్క్ ఆన్ ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. ఓకే, ఓకే సార్. యా. సో ఇక్కడ ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సింది శాండ్ బాక్స్ గురించి. శాండ్ బాక్స్ ఎవరయ్యా అంటే, ఇక్కడ మనం ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నాం అని చెప్పాం కదా, దీన్ని ఏమంటారంటే టెక్నికల్ గా శాండ్ బాక్స్ అంటారు. మన సెల్స్ఫోర్స్ టెర్మినాలజీలో దిస్ ఎన్విరాన్మెంట్ విల్ కాల్ as శాండ్ బాక్స్. ఓకే, అదే విధంగా టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఇది కూడా శాండ్ బాక్స్. శాండ్ బాక్స్ అంటే ఒక ఇన్స్టెన్స్ అన్నమాట. మన ప్రొడక్షన్ ఆర్గ్ నుంచి తెచ్చుకుంటాం. మన ప్రొడక్షన్ ఆర్గ్ నుంచి ఒక శాండ్ బాక్స్ క్రియేట్ చేసుకుంటాం. ఒక బాక్స్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఆర్గ్. ఒక బాక్స్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఇన్స్టెన్స్, లేదంటే ఒక ఎన్విరాన్మెంట్. ఇట్ విల్ క్రియేట్ అన్ ఎన్విరాన్మెంట్. ఓకే, శాండ్ బాక్సెస్ లో కూడా మనకి డిఫరెంట్ ఉంటాయి. సో బాగానే ఉంది. ఎలా ఈ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తామంటే త్రూ ద కాన్సెప్ట్ కాల్ శాండ్ బాక్స్ అనమాట. త్రూ ద కాన్సెప్ట్ కాల్ శాండ్ బాక్స్. ఓకే, ఎలా ఈ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తామంటే త్రూ ద కాన్సెప్ట్ కాల్ శాండ్ బాక్స్. మనం ఓకే, సో బాగానే ఉంది సార్. ఆర్గనైజేషన్ వచ్చింది, ఎలాన్వేలికి ఆర్గనైజేషన్ వచ్చింది. వీళ్ళు ఏం చేస్తారంటే కొంచెం కస్టమైజ్ కోసం అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఇచ్చారు, టెస్టర్స్ కి టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఇచ్చారు. ఓకే, డెవలపర్స్ విల్ వర్క్ ఆన్ దిస్ డెవలపర్ శాండ్ బాక్స్. ఓకే, సో ఇక్కడ కస్టమైజేషన్స్ చేసిన తర్వాత ఎక్కడికి పంపించాలా? ఇక్కడ పంపించాలి అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ డిప్లాయ్మెంట్ అన్నమాట. పుషింగ్ ద చేంజెస్ అండ్ దిస్ ఇస్ కాల్డ్ as డిప్లాయ్మెంట్. ఈ పదాలన్నీ మీరు నేర్చుకోవాలండి. డిప్లాయ్మెంట్. ఓకే, ఈ పదాలు నేర్చుకోవాలి. డిప్లాయ్మెంట్, శాండ్ బాక్స్, డెవలపర్ శాండ్ బాక్స్ నుంచి ప్రొడక్షన్ శాండ్ బాక్స్ డిప్లాయ్మెంట్ చేస్తాం. డైరెక్ట్ గా చేస్తామా అంటే ఒకసారి చేస్తాము, ఒకసారి చేయము. ఓకే, సో బేసిక్ అయితే డెవలపర్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి పుష్ చేస్తాం, టెస్ట్ ఎన్విరాన్మెంట్ కి పుష్ చేస్తాం మనం చేంజెస్ అండి. సో సింపుల్ గా ఎలా అంటే లేటెస్ట్ కొత్త చేంజెస్ ఏంటి, P4 రాశాను నేను, లాజిక్స్ L4 రాశాను, ఇది రూల్స్ R4 రాశాను. సో ఈ చేంజెస్ ని ప్రొడక్షన్ కి మూవ్ చేయాలంటే ఫస్ట్ టెస్టింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ డెవలపర్ ఎన్విరాన్మెంట్ లో మనం యూనిట్ టెస్టింగ్ చేస్తాం. ఓకే, వర్క్ అవుతుందా లేదా అని చెప్పి యూనిట్ టెస్టింగ్ చేస్తాం. బట్ వీ షుడ్ గెట్ అప్రూవల్స్ ఫ్రమ్ ద టెస్టింగ్ ఎన్విరాన్మెంట్, టెస్టింగ్ టీమ్. సో వాళ్ళకి జరగాలి అంటే అక్కడ దగ్గర నుంచి అప్రూవల్స్, టెస్టింగ్ టీమ్ నుంచి అప్రూవల్స్ రావాలంటే వీ హ్యావ్ టు పుష్ అవర్ చేంజెస్ టు ఫ్రమ్ డెవ్ ఎన్విరాన్మెంట్, డెవ్ శాండ్ బాక్స్ టు టెస్ట్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. ఓకే, సో పుష్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ P4 వస్తుంది, ఇక్కడ L4 వస్తుంది, ఇక్కడ R4 వస్తుంది. ఓకే, శాంపిల్ డేటా ఇక్కడ ఉంది కాబట్టి టెస్టింగ్ జరుగుతుంది, UAT టెస్టింగ్ జరుగుతుంది, QA టెస్టింగ్ జరుగుతుంది. ఓకే, క్వాలిటీ, UAT టెస్టింగ్, QA టెస్టింగ్ ఇవన్నీ డేటా మీద జరుగుతాయండి. ఓకే, యూనిట్ టెస్టింగ్ అంటే అసలు మనం రాసింది వర్క్ అవుతుందా లేదా, ఎర్రర్స్ లేకుండా వర్క్ అవుతుందా లేదా, మనం అనుకున్నది జరుగుతుందా లేదా, మనం అనుకున్నట్టు ప్రోగ్రామ్స్ రన్ అవుతున్నాయి లేదా, లాజిక్ తర్వాత వన్ లాజిక్, ఏ లాజిక్ తర్వాత ఏ లాజిక్ రన్ అవుతుందా లేదా అనేది యూనిట్ టెస్టింగ్ అనమాట. ఓకే, సో QA టెస్టింగ్ అంటే డేటా మీద బాగా ఎగ్జాక్ట్ డేటా అనేది ఆపరేషన్స్ ఇన్పుట్ ఇచ్చిన దానికి అవుట్పుట్ ఎగ్జాక్ట్ గా వస్తుందా లేదా. UAT, యూజర్ యాక్సెప్టెడ్ టెస్ట్, అదొక ఎన్విరాన్మెంట్ అనమాట. ఓకే, సో బల్క్ ఆపరేషన్స్ చేస్తారు UAT లో. ఇది వచ్చి టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో QA టెస్టింగ్ దాంట్లో శాంపిల్ డేటా మీద, స్మాల్ డేటా మీద వర్క్ చేస్తారు అన్నమాట. స్మాల్ ఫంక్షనాలిటీస్ అనేవి టెస్ట్ చేస్తారు. ఓకే, సో ఇది
సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇది అప్రూవల్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ జరిగిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రూవ్ చేస్తారు అనమాట, పుష్ చేస్తారు. దీన్ని కూడా డిప్లాయ్మెంట్ అనే అంటాం. డిప్లాయ్మెంట్ పుషింగ్ ద చేంజెస్ టు వన్ ఎన్విరాన్మెంట్ టు అనదర్ ఎన్విరాన్మెంట్ ఇస్ కాల్డ్ ఏ డిప్లాయ్మెంట్. దానికోసం మనం డిఫరెంట్ టూల్స్ వాడతాము. యాంట్ అని స్టాండర్డ్ టూల్ కూడా చేంజ్ సెట్స్, ఇది సేల్స్ ఫోర్స్ చేంజ్ సెట్స్ ద్వారా చేస్తారు. ఇప్పుడు జెన్కిన్స్ వచ్చింది, జెన్కిన్స్ ద్వారా కూడా చేస్తూ ఉంటారు కాన్ఫిగరేషన్స్ అనేవి. ఓకే, డిప్లాయ్మెంట్స్ దానికి సపరేట్ టీమ్ ఉంటుంది, సపరేట్ పర్సన్ వర్క్ చేస్తూ ఉంటాడు అనమాట పుష్ చేయడానికి చేంజెస్ అనేవి. ఓకే, సో ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే శాండ్ బాక్స్. వాట్ ఈస్ శాండ్ బాక్స్? శాండ్ బాక్స్ అంటే అర్థమైందండి. శాండ్ బాక్స్ is nothing but a metadata of production. Sandbox is metadata of a production. That sandbox might be dev environment, that sandbox might be QA environment, that sandbox might be UAT environment. Okay, that sandbox might be pre-prod environment also. Okay, and the naming convention will be different. Okay, but the sandbox if you want to create an environment, you have to use sandbox concept. Sandbox ద్వారానే మనం ఏ ఎన్విరాన్మెంట్ అయినా క్రియేట్ చేస్తాం ఫ్రమ్ ద ప్రొడక్షన్ అనమాట. ఓకే, మనకు వచ్చేది ఒక ప్రొడక్షన్ ఆర్గ్ వస్తుంది. ఆ ఆర్గ్ నుంచి ఆర్గ్ ని యూజ్ చేసుకొని ఈ ఎన్విరాన్మెంట్స్ అన్ని క్రియేట్ చేస్తాం బై యూజింగ్ ద శాండ్బాక్స్ టూల్, శాండ్బాక్స్ స్టాండర్డ్ టూల్ అనమాట. సో మీరు ఇక్కడికి వచ్చినట్లయితే మన డెవలపర్ ఎడిషన్ లో సెటప్ లోకి వెళ్తే మరి ఇక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. శాండ్ బాక్సెస్ అని శాండ్ బాక్సెస్ లేదు, దానికి సపరేట్ యూఆర్ఎల్ ఉంటుంది, శాండ్ బాక్సెస్ గురించి మనం క్రియేట్ చేసేటప్పుడు మాట్లాడుకుందాము. మాక్సిమం దానికి ప్రొడక్షన్ యూఆర్ఎల్ లైసెన్సెస్ కావాలన్నమాట. ఓకే, సో అందులో నుంచి క్రియేట్ చేస్తారు. ఇవి ఎన్విరాన్మెంట్స్. సో మనకి శాండ్ బాక్సెస్ లో కూడా అదే ఇప్పుడు చెప్పుకున్నట్టు మనం శాండ్ బాక్సెస్ లో కూడా నాకు భయం అవ్వలేదు. ఓకే, నో ప్రాబ్లం అమ్మా, కెరియర్. ఆమె ఆడిబుల్ రైట్? నా మాట వినిపిస్తుంది కదా మీకు? అలా కానీ చేయండి ప్రస్తుతానికి. మన ఫేవరెట్ పేజ్ అది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి సో శాండ్ బాక్సెస్ మనకి 4 టైప్స్ ఉంటాయండి. డెవలపర్ శాండ్ బాక్స్, డెవలపర్ ప్రో శాండ్ బాక్స్, పార్షియల్ కాపీ శాండ్ బాక్స్, ఫుల్ శాండ్ బాక్స్ అనమాట. వీటి మీద కూడా ఒక క్వశ్చన్ పడుతుందండి. ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్స్ అన్నిటి మీద నుంచి 4-5 క్వశ్చన్స్ వస్తాయి. యాక్చువల్గా అయితే ఇవి ఇంట్రడక్షన్ పార్ట్ లో మనం మాట్లాడుకోవాలి. నేను మాట్లాడలేదు కాబట్టి మీకు తెలియాలి, క్వశ్చన్స్ పడతాయి కాబట్టి నేను మాట్లాడుతున్నాను. Sandbox is nothing but a metadata of a production. It is an environment. In this we have 4 types of sandboxes. Okay, so sandbox, developer sandboxes లో మనకి ఎన్ని టైప్స్ ఉంటున్నాయి? సో డెవలపర్ శాండ్బాక్స్, ప్రొడక్షన్, డెవలపర్ ప్రో శాండ్బాక్స్, టైప్స్ ఆఫ్ శాండ్బాక్సెస్ అండి. టైప్స్ ఆఫ్ శాండ్బాక్సెస్ మీరు చెప్పేది ప్రొడక్షన్ అనేది ఎన్విరాన్మెంట్ ఈస్ డిఫరెంట్ అండ్ శాండ్బాక్స్ ఈస్ డిఫరెంట్. పార్షియల్ కాపీ ఆఫ్ శాండ్బాక్స్ అండ్ full sandbox. Sandbox is nothing but a metadata of a production, and it is, and we call, based on the type of the sandbox we call the environment. Based on the type of sandbox we call the environment. See, ఇక్కడ నేను ఈ పేజ్ లో
ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడాను. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్. ఈ ఎన్విరాన్మెంట్లు మనకి ఎలా వస్తాయంటే శాండ్ బాక్స్ ద్వారా వస్తాయి. శాండ్ బాక్స్ క్రియేట్ చేస్తే వస్తాయి. ఓకే, శాండ్ బాక్స్ లో మనకి 4 రకాలు ఉన్నాయి. డెవలపర్ శాండ్ బాక్స్, డెవలపర్ ప్రో శాండ్ బాక్స్, పార్షియల్ కాపీ ఆఫ్ శాండ్ బాక్స్, ఫుల్ శాండ్ బాక్స్. ఓకే, సో అదేంటో చూద్దాం. సో డెవలపర్ శాండ్ బాక్స్ దేనికి యూజ్ చేస్తారు? డెవలపర్ శాండ్ బాక్స్ దేనికి యూజ్ చేస్తామంటే, సో ఆ పదాల్లోనే ఉంది డెవలపర్ శాండ్ బాక్స్. డెవ్ శాండ్ బాక్స్ కోసం అని యూజ్ చేస్తాము. ఓకే, సో శాండ్ బాక్సెస్ మనకి డెవలపర్ శాండ్ బాక్స్ ఉంది, అలాగే ఈ టేబుల్ గుర్తుపెట్టుకోండి బాగా. ఫుల్ శాండ్ బాక్స్, ఇది శాండ్ బాక్సెస్. ఇవి శాండ్ బాక్సెస్. మనకి ఎన్విరాన్మెంట్స్ ఏమేమి ఉంటాయి? డెవలపర్ ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్, డెవలపర్, ప్రొడక్షన్, డెవలపర్, QA ఎన్విరాన్మెంట్, UAT ఎన్విరాన్మెంట్ అండ్ ప్రొడక్షన్. మోస్ట్లీ ఇవే ఉంటాయి. ఓకే ఓకే, సో ఏ డెవలపర్ శాండ్ బాక్స్, బేసిక్ గా శాండ్ బాక్స్ ఇస్ ఏ మెటాడేటా ఆఫ్ ఏ ప్రొడక్షన్. ఓకే, మెటాడేటా ఆఫ్ ఏ ప్రొడక్షన్. ఓకే, సో ఈ డెవలపర్ శాండ్ బాక్స్ లో ఈ డెవలపర్ కి ఏముంటుంది? డెవలపర్, QA, UAT, ప్రొడక్షన్, డెవలపర్, QA, UAT, ప్రొడక్షన్. సో మనకి ఎలా ఉంటుందంటే డెవలపర్స్, నెంబర్ ఆఫ్ డెవలపర్స్, మల్టిపుల్ డెవలపర్స్ ఉంటారు. రైట్, మన ఆర్గనైజేషన్ చూసుకున్నట్లయితే చాలా మంది డెవలపర్స్ ఉంటారు. సో వాళ్ళందరికీ డెవలపర్ శాండ్ బాక్సెస్ క్రియేట్ చేస్తాం అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాక్స్. ఓకే, ఒక్కొక్కరికి ఒక బాక్స్. సమ్ టైమ్స్ ఏంటంటే ఒకే బాక్స్ లో మల్టిపుల్ డెవలపర్స్ వర్క్ చేస్తూ ఉంటారు. ఓకే, ఈ డెవలపర్ శాండ్ బాక్స్ లో మనకి ప్రొడక్షన్ మెటాడేటా ఉంటుంది. ఓన్లీ ప్రొడక్షన్ మెటాడేటా ఉంటుంది. It does not contains the actual data. It contains only production's metadata. So data size వచ్చేసరికి 200 MB. ఫైల్ సైజ్ వచ్చేసరికి 200 MB లిమిట్. అండ్ రీఫ్రెష్ రేట్ అంటే ప్రొడక్షన్ నుంచి మళ్ళీ అప్డేట్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా, ప్రొడక్షన్స్ నుంచి అప్డేట్ తెచ్చుకుంటాం కదా, వన్ టైం ఇన్ ఏ డే. దీని మీద యాక్షన్స్ ఏం చేస్తాం? డెవలపర్ శాండ్ బాక్స్ మీద ఏం చేస్తామంటే డెవలప్మెంట్ చేస్తాం ప్లస్ యూనిట్ టెస్టింగ్ చేస్తాం. యూనిట్ టెస్టింగ్ బై ఇండివిడ్యువల్ డెవలపర్స్. ఓకే, క్లియరా? డెవ్ 1, డెవ్ 2, డెవ్ 3 అనుకుంటే డెవ్ 1, డెవ్ 2, D2, D3. ఓకే, సో ఈ డెవలపర్ శాండ్ బాక్స్ కి లిమిటేషన్స్ ఉంటాయి అన్నమాట.
డెవలపర్ శాండ్ బాక్స్ అంటే ప్రొడక్షన్ నుంచి ఒక శాండ్ బాక్స్ క్రియేట్ చేస్తున్నాము. దాంట్లో అది ఏ టైప్ అంటే డెవలపర్ శాండ్ బాక్స్. ఈ డెవలపర్ శాండ్ బాక్స్ లిమిటేషన్స్ ఇది ఏ శాండ్ బాక్స్ అయినా సరే మెటా డేటా ఆఫ్ ఏ ప్రొడక్షన్, దిస్ విల్ బి కామన్ పాయింట్. ఓకే, బట్ లిమిటేషన్స్ అంటే ఇన్ని 4 టైప్స్ ఉన్నాయి. వీటిలో మనం డెవలపర్ కి ఏ శాండ్ బాక్స్ క్రియేట్ చేయాలి, ఎందుకని కేటగరైజ్ చేశారంటే కాస్ట్ ఉంటుంది అనమాట. అందరికీ మనం యాక్చువల్ డేటా ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, మొత్తం ఫుల్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో డెవలపర్ కి డెవ్ ఎన్విరాన్మెంట్ ఇస్తే చాలు, అంటే మెటా డేటా ఇస్తే చాలు. దే హ్యావ్ టు ఓన్లీ రైట్ ద ప్రోగ్రామ్స్ అనమాట. సో అందువల్ల లిమిటేషన్స్ ఉంటాయి అనమాట. సో డేటా సైజ్ 200 MB, ఫైల్ సైజ్ 200 MB ఉంటుంది, లిమిట్ ఉంటుంది అనమాట. రిఫ్రెష్ రేట్ ఎవ్రీ డే దే విల్ పుల్ ద లేటెస్ట్ చేంజెస్ ఫ్రమ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి పుష్ చేసుకొని వర్క్ చేసుకుంటూ ఉంటాం అనమాట. మనం ఏదైనా చేంజెస్ చేస్తే మళ్ళీ ఇక్కడికి పుష్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే ఈ సైకిల్ అంతా జరుగుతూ ఉంటుంది. ఓకే, డెవలపర్ శాండ్ బాక్స్ లిమిటేషన్స్ అండి ఇవి. అండ్ డెవలపర్ ప్రో శాండ్ బాక్స్, దానికి వచ్చేసరికి డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. డెవలపర్ ప్రో వచ్చేసరికి డిఫరెన్స్ ఇది తీసేసి ఇవి పెట్టేసేద్దాం. డేటా ఏముంటుంది, డేటా సైజ్, ఫైల్ సైజ్, ఇంకొకటి ఏంటిది రిఫ్రెష్ రేట్, యాక్షన్స్, ఇవే కదా. డెవలపర్ ప్రో శాండ్ బాక్స్ లో మెటా డేటా ఉంటుంది. డేటా సైజ్ 200 MB, ఫైల్ సైజ్ 200 MB, తర్వాత రిఫ్రెష్ రేట్ 1 time in a day, 1 per day. ఆ తర్వాత యాక్షన్స్ డెవ్ ప్లస్ యూనిట్ టెస్టింగ్. డెవలపర్ ప్రో వచ్చేసరికి ఇట్ కంటైన్స్ మెటా డేటా. డెవలపర్ ప్రో మెటా డేటా ఉంటుంది. ఆ తర్వాత ఇట్ కంటైన్స్ 1 GB ఆఫ్ డేటా హ్యాండిల్ చేస్తారు, 1 GB ఆఫ్ డేటాని హ్యాండిల్ ఇస్తారు. అలాగే ఫైల్ సైజ్ కూడా 1 GB ఉంటుంది. ఆ తర్వాత రిఫ్రెష్ రేట్ సేమ్ 1 time in a day. ఆ తర్వాత దీని మీద ఏం చేస్తారంటే డెవలప్మెంట్ చేస్తారు, యూనిట్ టెస్టింగ్ చేస్తారు, ప్లస్ ట్రైనింగ్స్ ఇస్తారు, స్టాఫ్ కి ట్రైనింగ్ ఇస్తారు. బట్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ కూడా చేస్తారనమాట. ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఈ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ కాన్సెప్ట్ ఏందో చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే లెట్స్ సే ఐఎమ్ రివ్యూయింగ్ దిస్ స్టఫ్. ఓకే, ఇక్కడ నాకు డెవలపర్ ప్రో ఎన్విరాన్మెంట్ ఉంది, డెవ్ ప్రో ఎన్విరాన్మెంట్ శాండ్ బాక్స్ ఉంది. ఈ శాండ్ బాక్స్ మీద డెవలపర్ 1 చేసిన చేంజెస్, డెవలపర్ 2 చేసిన చేంజెస్ రెండింటిని ఇంటిగ్రేట్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే ఇంటిగ్రేట్ చేసి ఇక్కడ టెస్టింగ్ చేస్తారనమాట. ఇంటిగ్రేట్ చేసి టెస్టింగ్స్ కానివ్వండి, లేదంటే డెవలప్మెంట్స్ కానివ్వండి. డెవలపర్ ప్రో కానీ మీరు డెవలపర్ శాండ్ బాక్స్ చూస్తే ఇన్ 1 శాండ్ బాక్స్ 1 user only will work. డెవలపర్ శాండ్ బాక్స్ నెంబర్ ఆఫ్ యూజర్స్ అంటే 1 user only will work on డెవలపర్ శాండ్ బాక్స్. డెవలపర్ ప్రో వచ్చేసరికి మల్టిపుల్ యూజర్స్ కెన్ వర్క్ ఆన్ సైమల్టేనియస్లీ. ఓకే, సో ఇక్కడ మనకి చూసినట్లయితే ఇక్కడ సపరేట్ శాండ్ బాక్స్ ఇస్తాము, ఇక్కడ సపరేట్ శాండ్ బాక్స్ ఇస్తాము, ఇక్కడ వచ్చేసరికి ముగ్గురు వర్క్ చేయొచ్చు సైమల్టేనియస్ గా. డెవలపర్ 1 వర్క్ చేయొచ్చు, డెవలపర్ 2 వర్క్ చేయొచ్చు, డెవలపర్ 3 వర్క్ చేయొచ్చు సైమల్టేనియస్ గా ఈ డెవలపర్ ప్రో వచ్చేసరికి. ఓకే, మోస్ట్లీ ఈ టైప్ ఆఫ్ శాండ్ బాక్స్ దేనికి యూస్ చేస్తామంటే ఇంటిగ్రేషన్స్ కోసం. లైక్ రెట్రోఫిట్ ఆపరేషన్స్ చేయడానికి, అంటే మల్టిపుల్ డెవలపర్స్ వర్క్ చేసింది దాన్ని ఇంటిగ్రేట్ చేసి అన్ని కలిపి టెస్ట్ చేయాలి అనుకుంటే కనుక ఈ శాండ్ బాక్స్ యూస్ చేస్తారు. ఈ బాక్స్ మోస్ట్లీ మనం ఈ బాక్స్ దేనికి యూస్ చేస్తామంటే QAకి UATకి యూస్ చేస్తారు. ఎందుకంటే బల్క్ ట్రాన్స్ఫర్ అందరి కలిపి టెస్టింగ్ చేయాలి కాబట్టి QA ఎన్విరాన్మెంట్ కి UAT ఎన్విరాన్మెంట్ కి టెస్ట్ చేస్తాం అనమాట.
ఓకే. సో పార్షియల్ కాపీ వచ్చేసరికి పార్షియల్ కాపీ ఆఫ్ శాండ్ బాక్స్ వచ్చేసరికి మెటా డేటా ఉంటుంది ప్లస్ డేటా కూడా ఉంటుంది. ఇందులో వచ్చేసరికి 5 GB ఆఫ్ డేటానే, అలాగే 5 GB ఆఫ్ అండ్ వన్ టైం ఫర్ ఎవ్రీ 5 days, వన్ టైం ఫర్ 5 days రీఫ్రెష్ రేట్. ఇందులో చేసే యాక్షన్స్ ఏంటంటే బల్క్ ఆపరేషన్స్, ఎందుకంటే 5 GB ఆఫ్ డేటా కాబట్టి బల్క్ ఆపరేషన్స్ చేస్తాము. మోస్ట్లీ మనం ఏం చేస్తామంటే ఆల్ టెస్టింగ్స్ అన్నమాట, అన్ని టెస్టింగ్సే చేస్తుంటారు దీని మీద, ఈ ఎన్విరాన్మెంట్ లో, ఈ శాండ్ బాక్స్ మీద అన్ని టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ చేస్తారు. లైక్ టెస్టింగ్స్ అంటే ఇన్ ద సెన్స్ మీరు లోడ్ అనుకోవచ్చు, లోడ్ టెస్టింగ్ అనొచ్చు, లేదంటే లోడ్ టెస్టింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ తెలుసండి, ఈ టెర్మినాలజీలు తెలుసా మీకు? మనం లాజిక్ రాస్తాము, ఆ లాజిక్స్ ఇప్పుడు రియల్ టైం డేటా మీద ఇంప్లిమెంట్ చేస్తాము. మనం రాసిన లాజిక్ ఏదైనా హ్యాంగ్ అయింది అనుకోండి, అంటే రియల్ టైం డేటా ఎలా ఉంటుంది, టెరాబైట్స్ లో ఉంటుంది. ఓకే, ఇట్ విల్ నాట్ బి ఇన్ జీబీస్ అనమాట, టెరాబైట్స్ లో ఉంటుంది. ఓకే, బల్క్ డేటా మీద ఉంటుంది. బల్క్ డేటా మీద చేసినప్పుడు బల్క్ ట్రాన్సాక్షన్స్ అనమాట. ఆ అన్ని ట్రాన్సాక్షన్స్ మీద చేసినప్పుడు ఎక్కడైనా హ్యాంగ్ అయింది అనుకోండి మన లాజిక్, సో రియల్ టైం కాబట్టి మొత్తం లైవ్ డేటా మొత్తం కరెక్ట్ అయిపోతుంది, డేటా బ్రీచ్ జరుగుతుంది. కాబట్టి ఏంటంటే బిఫోర్ గోయింగ్ టు లైవ్ ఇలా ఈ ఫేజెస్ లో చేసుకుంటూ వెళ్తారు. క్యూఏ టెస్టింగ్, యూనిట్ టెస్టింగ్, క్యూఏ టెస్టింగ్, బల్క్ టెస్టింగ్. ఓకే, బల్క్ ఆపరేషన్స్ అంటే బిగ్ డేటా మీద చేస్తారన్నమాట, లార్జ్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ మీద చేస్తారు. ఓకే, థౌసండ్స్ ఆఫ్ రికార్డ్స్ మీద ఒకేసారి మనం రాసిన ఆపరేషన్ చేస్తారు. ఏదైనా అప్డేట్ చేశారు అనుకోండి, ఒక రికార్డ్ లో అప్డేట్ చేయాలి, అలా అప్డేషన్ అనేది మొత్తం ఒక 20,000 30,000 రికార్డ్స్ చేయాలనుకోండి, ఇట్స్ అ హ్యూజ్ బిగ్ ఆపరేషన్ అనమాట. సో అలాంటి ఆపరేషన్స్ చేస్తారు. అలాంటి డేటాని హ్యాండిల్ చేయాలంటే వీ నీడ్ పార్షియల్ కాపీ ఆఫ్ శాండ్ బాక్స్ అనమాట. పార్షియల్ కాపీ శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాము. దాన్నే మనం మోస్ట్లీ యూఏటీ ఎన్విరాన్మెంట్ కింద కన్సిడర్ చేస్తారు. యూఏటీ ఎన్విరాన్మెంట్ ఎందుకంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది కాబట్టి. ఓకే, సో ఫుల్ శాండ్ బాక్స్ వచ్చేసరికి ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. లైవ్ డేటా ఉంటుంది, కంప్లీట్ మెటా డేటా ప్లస్ డేటా ఉంటుంది, ఫుల్ డేటా ఉంటుంది. ఓకే, ఫుల్ డేటా ఉంటుంది, సైజ్ కూడా ఫుల్ ఉంటుంది, సేమ్ సైజ్ ఆఫ్ ప్రొడక్షన్, ఫుల్ సైజ్ ఆఫ్ ప్రొడక్షన్. ఇది రీఫ్రెష్ రేట్ వచ్చేసరికి వన్ టైం ఫర్ ఎవ్రీ 29 days, రీఫ్రెష్ చేస్తారు. ఓకే, యాక్షన్స్ ఇక్కడ కూడా లోడ్ టెస్టింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేస్తారు మోస్ట్లీ. ఇవన్నీ తెలియాలండి, ఎందుకంటే మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఏ ఎన్విరాన్మెంట్ ఉంటాయి, ఏం బాక్స్లు ఉంటాయి, శాండ్ బాక్స్ అంటే ఏంటి, మీరు మాట్లాడే పదాలన్నీ శాండ్ బాక్స్ అంటారు, ఆర్గ్ అంటారు, శాండ్ బాక్స్ అంటారు, డిప్లాయ్మెంట్లు అంటారు, చేంజ్ సెట్స్ అంటారు, పుష్ అంటారు, పుల్ అంటారు. పుష్ అంటే మనం పుష్ చేస్తున్నాం మన ఎన్విరాన్మెంట్ నుంచి ఇంకో ఎన్విరాన్మెంట్, వన్ ఎన్విరాన్మెంట్ టు అనదర్ ఎన్విరాన్మెంట్, పుషింగ్ ద చేంజెస్ అనమాట. సో టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? ఓకే, ఇవన్నీ మీరు ఈ పదాలన్నీ తెలుసుకోవాలా. ఓకే, యాక్షన్స్ ఏ ఎన్విరాన్మెంట్ లో ఏ యాక్షన్స్ చేస్తారు. ఓకే, క్లియర్ అండి? సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ, సో మన లైఫ్ సైకిల్ చూసినట్లయితే చూద్దాం. డెవలపర్ 1, డెవలపర్ ఉంటాడు, ఆ తర్వాత ఏమవుతుంది, క్యూఏకి వెళ్తుంది, ఆ తర్వాత యూఏటీకి వెళ్తుంది, ఆ తర్వాత స్టేజింగ్ అంటారు, ఆ తర్వాత ప్రొడక్షన్కి వెళ్తుంది. ఓకే, డెవలపర్ 2 అండి. సో వీళ్ళిద్దరు చేసిన చేంజెస్ క్యూఏ ఎన్విరాన్మెంట్కి పంపిస్తారు, ఆ తర్వాత క్యూఏ నుంచి, క్యూఏలో మనకి ఓన్లీ 200 MB డేటా ఉంటుంది, సారీ 1 GB ఆఫ్ డేటా ఉంటుంది క్యూఏలో. మోస్ట్లీ యూఏటీలో వచ్చేసరికి 5 GB ఆఫ్ డేటా ఉంటుంది.
బల్క్ ఆపరేషన్స్. తర్వాత ఇది వచ్చేసరికి స్టేజింగ్ అంటారు, స్టేజింగ్ ఎన్విరాన్మెంట్. తర్వాత ఇది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే దే విల్ పుష్ ద చేంజెస్ టు దిస్ క్యూఏ ఎన్విరాన్మెంట్. ఇక్కడ టెస్టింగ్స్ అన్ని క్వాలిటీ అనాలిసిస్ అనమాట. మనం రాసిన కోడ్ క్వాలిటీ కానివ్వండి, అలాగే డేటా ఎలా క్వాలిటీగా అంటే స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నామా అటువంటి కైండ్ ఆఫ్ టెస్టింగ్ మొత్తం చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ అంతా వర్క్ అయితే సేమ్ చేంజెస్ దే విల్ పుష్ ద చేంజెస్ టు యూఐటీ ఎన్విరాన్మెంట్ పుష్ చేసిన తర్వాత యూఐటీ ఎన్విరాన్మెంట్ లో బల్క్ ఆపరేషన్స్ చేస్తారు, అంటే లోడ్ టెస్టింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేస్తారు. ఇక్కడ కూడా వర్క్ అయిన తర్వాత స్టేజింగ్ ఏరియా వస్తుంది. స్టేజింగ్ ఏరియాలో కంప్లీట్ ఫుల్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో ఏదైతే లైవ్ డేటా ఉంటుందో అదే ఇక్కడ ఉంటుంది, ఫుల్ డేటా ఉంటుంది. ఇక్కడ కూడా లోడ్ టెస్టింగ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేసిన తర్వాత అప్పుడు లైవ్ లోకి డిప్లాయ్ చేస్తారు. మళ్ళీ మీకు ఏదైనా కొత్త రిక్వైర్మెంట్లు వస్తే వీళ్ళు ఏం చేస్తారంటే ప్రొడక్షన్ నుంచి ఆ వర్షన్ ని పుల్ చేసుకొని అక్కడ కస్టమైజేషన్ చేసి మళ్ళీ క్యూఏ నుంచి యూఐటీ నుంచి స్టేజింగ్ నుంచి ప్రొడక్షన్ కి అక్కడ రన్ అవుతా ఉంటది. లైవ్ లాజిక్స్ అన్ని లైవ్ అప్లికేషన్ ఇక్కడ రన్ అవుతా ఉంటది. మళ్ళీ ఏదైనా కొత్త రిక్వైర్మెంట్ వస్తే డెవలపర్ కి ఇక్కడ నుంచి ఆ లేటెస్ట్ చేంజెస్ ఆ వర్షన్ పుల్ చేసుకుంటారు, ఆ వర్షన్ మీద చేంజెస్ చేస్తారనమాట. ఓకే, దిస్ విల్ బి ద లైఫ్ సైకిల్ ఆఫ్ ది ప్రాజెక్ట్ డెవలప్మెంట్. అండ్ సేల్స్ ఫోర్స్ మోస్ట్లీ అన్ని ఏ టెక్నాలజీ తీసుకున్నా కానీ, ఏ లాంగ్వేజ్ తీసుకున్నా, ఏ టెక్నాలజీ తీసుకున్నా, ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కానీ మాక్సిమం ఇదే ఉంటుంది. కొన్ని చోట్ల టెర్మినాలజీ డిఫరెన్స్ ఉంటుంది అంతే. స్టేజింగ్ మోస్ట్లీ కాల్ ప్రీ ప్రాడ్ అంటారు. మన దాంట్లో అయితే సేల్స్ ఫోర్స్ లో స్టేజింగ్ అని అంటారు. ఓకే, సో ఇక్కడ స్టేజింగ్ లో కంప్లీట్ టెరాబైట్స్ ఆఫ్ డేటా ఉంటుంది. సో ఈ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఏ శాండ్ బాక్స్ క్రియేట్ చేయాలా, ఏ శాండ్ బాక్స్ వాడాలి? ఈ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి అంటే స్టేజింగ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలంటే ఏ శాండ్ బాక్స్ వాడాలా? I'm talking about the staging environment. Okay, ఫస్ట్ నుంచి వద్దాం. ఓకే, డెవ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలంటే ఏ శాండ్ బాక్స్ వాడాలా? డెవలపర్ శాండ్ బాక్స్. క్యూఏ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలంటే మోస్ట్లీ మనము ఏ శాండ్ బాక్స్ వాడతాం? 1 GB ఆఫ్ డేటా అండి, డెవలపర్ ప్రో శాండ్ బాక్స్ వాడతాం. కొంచెం ఫాలో అవ్వండి. డెవలపర్ ప్రో శాండ్ బాక్స్ వాడతాం. యూఐటీకి పార్షియల్ కాపీ ఆఫ్ శాండ్ బాక్స్. టైప్ ఆఫ్ ద శాండ్ బాక్స్ విల్ బి పార్షియల్ కాపీ శాండ్ బాక్స్ అన్నమాట. అంటే మీరు శాండ్ బాక్స్ క్రియేట్ చేసినప్పుడు ఏ టైప్ ఆఫ్ శాండ్ బాక్స్ అని అడుగుతుందండి. ఆర్గ్యుమెంట్ క్రియేట్ చేసినప్పుడు ఏ టైప్ ఆఫ్ శాండ్ బాక్స్ అని అడుగుతుంది. బేస్డ్ ఆన్ యువర్ సెలెక్టెడ్ ఆప్షన్ ఇట్ విల్ క్రియేట్ దట్ రెస్పెక్టివ్ శాండ్ బాక్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి ఫుల్ కాపీ ఆఫ్ శాండ్ బాక్స్. సో మనం ఇందాక ఓపెన్ చేసినట్టయితే ఫుల్ శాండ్ బాక్స్, పార్షియల్ కాపీ శాండ్ బాక్స్, డెవలపర్ ప్రో శాండ్ బాక్స్, డెవలపర్ శాండ్ బాక్స్. ఓకే, దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ శాండ్ బాక్సెస్. ఫుల్ శాండ్ బాక్స్, పార్షియల్ కాపీ శాండ్ బాక్స్. ఓకే, సో ఇక్కడ టెరాబైట్స్ లో యాజ్ ఇట్ ఈస్ ప్రొడక్షన్ లో ఏదైతే ఉంటుందో స్టేజింగ్ లో అదే ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి లిమిటేషన్స్, యూఐటీ లిమిటేషన్స్ ఇక్కడ చూసాము. సో ఇవి, సో మీరు ఇది గుర్తుపెట్టుకోండి, గట్టిగా గుర్తుపెట్టుకోండి. ఈ టేబుల్, ఈ పదాలన్నీ గుర్తుపెట్టుకోండి. చేంజెస్, డిప్లాయ్మెంట్స్ అనమాట. ఇక్కడ నుంచి ఒక ఎన్విరాన్మెంట్ నుంచి ఇంకో ఎన్విరాన్మెంట్ మూవ్ చేస్తున్నామంటే దట్ ఈస్ కాల్డ్ ఏ డిప్లాయ్మెంట్. పుషింగ్ ద చేంజెస్ డిప్లాయ్మెంట్ అంటారు. ఓకే, క్లియర్ అండి? ఎన్విరాన్మెంట్స్ అండ్ శాండ్ బాక్సెస్. ఎన్విరాన్మెంట్స్, డెవలపర్ ఎన్విరాన్మెంట్, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. Developer environment, testing environment, production environment. Will create the environments by using the sandboxes. We are having 4 types of sandboxes: developer sandbox, developer pro sandbox, partial sandbox, full sandbox. Yeah, developer sandbox will use for dev environment. Developer pro sandbox will use for QA environment. Partial copy environment, partial sandbox for UAT. Full sandbox will for pre-prod or staging. We can call staging, mostly staging we call. Okay, so this live production environment is live organization.
In that live organization, we create all these sandboxes. In this organization, in this live organization, we create all these sandboxes, all these environments అనమాట. ఓకే, వేరే దగ్గర ఎక్కడో ఉండవండి. మనకి మనం సేల్స్ ఫోర్స్ ని ఒక లైసెన్స్ ఇవ్వమన్నప్పుడు ఇదేం చేస్తుంది అంటే ప్రొడక్షన్ ఆర్గ్ క్రియేట్ చేస్తుంది. ఆ ఆర్గనైజేషన్ లో వి క్రియేట్ ఆల్ దీస్ శాండ్ బాక్సెస్, వి క్రియేట్ ఆల్ దీస్ శాండ్ బాక్సెస్, ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ శాండ్ బాక్సెస్. ఓకే, గాట్ ఇట్? బాగుంది. ఈ శాండ్ బాక్సెస్ లో ఈ శాండ్ బాక్సెస్ లో మనకి ఏమేమి ఉంటాయి? ఈ శాండ్ బాక్సెస్ లో మనకి ఏమేమి ఉంటాయి? ఏముంటాయి శాండ్ బాక్స్ లో? శాండ్ బాక్స్ లో ఏముంటుంది? శాండ్ బాక్స్ లో ఏముంటుంది? సిఆర్ఎం అప్లికేషన్ ఉంటుంది. శాండ్ బాక్స్ లో ఏముంటుంది? సిఆర్ఎం అప్లికేషన్. అంతే కదా? సార్ నువ్వు డెవలపర్ ఎడిషన్ ఒకటి క్రియేట్ చేసుకున్నావు నీ ప్రాక్టీస్ కోసం. దాంట్లో ఏముంది? సిఆర్ఎం అప్లికేషన్ ఉంది. ఆర్ఎల్స్ బికాస్ సేల్స్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సేల్స్ క్లౌడ్, సర్వీస్ క్లౌడ్, మార్కెటింగ్ క్లౌడ్, అదర్ డిఫరెంట్ క్లౌడ్స్ ఫర్ దేర్, రైట్? It contains an application, but we call it cloud services since they are running in cloud environment. Okay. సో మన ఎన్విరాన్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాం, శాండ్ బాక్స్ గురించి మాట్లాడుకున్నామండి. అండ్ ప్రొడక్ట్స్, వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆర్ దేర్. ఇది అయిపోయింది. శాండ్ బాక్స్ ఇది అయిపోయింది. ఎడిషన్స్ అండ్ లైసెన్సెస్. ఓకే, ఎడిషన్స్ అండ్ లైసెన్సెస్ బోత్ ఆర్ సేమ్. ఓకే, you'll see now what is edition and what is license. సో ఈ శాండ్ బాక్స్ రావాలి అంటే మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం, ఈ శాండ్ బాక్స్ ఈ ఎన్విరాన్మెంట్ లో, ఈ ప్రొడక్షన్ కావాలంటే యూ హ్యావ్ టు బై ఏ లైసెన్స్, రైట్? యూ హ్యావ్ బై ఏ లైసెన్స్, యూ హ్యావ్ బై ఏ లైసెన్స్ ఆర్ యూ హ్యావ్ బై ఏ ఎడిషన్. ఓకే, సో అది ఏంటి ఎడిషన్స్ ఏమున్నాయి? మనకి 4 టైప్స్ ఆఫ్ ఎడిషన్స్ ఉన్నాయి అనమాట. ఎసెన్షియల్స్, ప్రొఫెషనల్, ఎంటర్ప్రైజ్, అన్లిమిటెడ్. ఓకే, సో ఇవన్నీ మనం ఆల్రెడీ చూసాం, ఫస్ట్ క్లాస్ లో చూసినట్టున్నాం కదా ఎడిషన్స్ కాన్సెప్ట్. ఓకే, సేల్స్ ఫోర్స్ ఎడిషన్స్ కంపేర్ పీడిఎఫ్ వస్తుంది. సో ఇది పీడిఎఫ్ ఉంది, ఇది చూడండి. ఈ పీడిఎఫ్ ఈ లింక్ పింగ్ చేస్తున్నాను నేను. ఎక్కడున్నావు? సో ఎడిషన్స్, లైసెన్స్ ఎందుకు వచ్చిందంటే ప్రతి క్లౌడ్, సేల్స్ క్లౌడ్ కానీ ప్రతి శాండ్ బాక్స్ లో ఏముంటాయండి? శాండ్ బాక్స్ లో సిఆర్ఎం అప్లికేషన్స్ ఉంటాయి. సో ఏవైతే సర్వీసెస్ ఇస్తున్నాడో ఆ సర్వీసెస్ అన్ని శాండ్ బాక్స్ లోనే ఉంటాయి అనమాట. సో ఏం సర్వీసెస్ ఇస్తున్నారు? సేల్స్ క్లౌడ్ ఇస్తున్నాడు, సర్వీస్ క్లౌడ్ ఇస్తున్నాడు, మార్కెటింగ్ క్లౌడ్, కామర్స్ క్లౌడ్, అలాగే కమ్యూనిటీస్, ప్లాట్ఫామ్, ఇలా ఇంటిగ్రేషన్స్ కానివ్వండి, అనలిటిక్స్ చేయడానికి అనలిటిక్స్ క్లౌడ్, ఇట్లాంటి క్లౌడ్ సర్వీసెస్ అని ఇస్తున్నాడు. సో ప్రతి క్లౌడ్, నువ్వు సరే సేల్స్ క్లౌడ్ తీసుకుంటే ఈ సేల్స్ క్లౌడ్ నువ్వు వాడుకోవాలి అనుకుంటే యూ నీడ్ టు బై ఏ లైసెన్స్. సో ఆ లైసెన్స్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎడిషన్స్ అనమాట. సో ప్రతి సర్వీస్ క్లౌడ్, ఏ క్లౌడ్ చూసుకున్నా కానీ 4 టైప్స్ ఆఫ్ ఎడిషన్స్ ఉంటాయి. 4 టైప్స్ ఆఫ్ ఎడిషన్స్: ఎసెన్షియల్, ప్రొఫెషనల్ అండ్ ఎంటర్ప్రైజ్ అండ్ అన్లిమిటెడ్. ఓకే, ఏ లైసెన్స్ ఎప్పుడు వాడతాం? ఓకే, ఏ ఎడిషన్ ఎప్పుడు వాడాలి? సేల్స్ క్లౌడ్ తీసుకుందాం. ఏ ఎడిషన్ ఎప్పుడు వాడతారు? ఏ ఎడిషన్ ఎవరు వాడతారు? ఇప్పుడు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉంటాయి, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ ఉంటుంది. సో ఏ ఎడిషన్ కి ఎప్పుడు వాడాలి? ఏ ఎడిషన్ ఎవరు వాడతారు? ఓకే, దాన్ని చూద్దాం. సో ఫస్ట్ ఏంటిది? ఎసెన్షియల్ కదా, సేల్స్ ఫోర్స్ ఎసెన్షియల్.
Salesforce Essentials. Salesforce Essential license ఎప్పుడు వాడతారంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ద లైసెన్స్ విల్ బి స్మాల్ అండ్ సిఆర్ఎం అప్లికేషన్ కూడా బేసిక్ సిఆర్ఎం వస్తుంది అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాడతారు బేసిక్ సిఆర్ఎం ప్రైస్ విల్ బి $25 ఓన్లీ $25 per user $25 per user ఇక్కడ యూజర్ అంటే ఎవరు $25 per user యూజర్ అంటే ఎవరు Lightning Professional Edition Ellen Valley staff business staff members user అంటే కంప్లీట్ సిఆర్ఎం వస్తుందండి లైట్నింగ్ ప్రొఫెషనల్ లో కంప్లీట్ సిఆర్ఎం వస్తుంది కంప్లీట్ సిఆర్ఎం ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ యూజర్స్ అన్నమాట ఎనీ నెంబర్ ఆఫ్ యూజర్స్ కంప్లీట్ సిఆర్ఎం ప్రొడక్ట్ వచ్చేస్తుంది ద కాస్ట్ విల్ బి అరౌండ్ అక్కడ ఏముంది కాస్ట్ $75 ఉంది $75 ఓకే అండ్ ఇక్కడ ఏంటంటే లిమిటేషన్స్ వచ్చేసరికి డిక్లరేటివ్ కాన్ఫిగరేషన్ ప్లస్ విజువల్ ఫోర్స్ అడ్మిన్ కి ఇవన్నీ తెలిసి ఉండాలండి అడ్మిన్ విజువల్ ఫోర్స్ డెవలప్మెంట్ ఎలా చేస్తాడు కొంచెం విజువల్ ఫోర్స్ డెవలప్మెంట్ అంటే యూఏ కస్టమైజేషన్ వస్తుంది విజువల్ ఫోర్స్ డెవలప్మెంట్ ఆ తర్వాత ఎపెక్స్ ప్రోగ్రామింగ్ నాట్ ప్రొవైడ్ ఎపెక్స్ ప్రోగ్రామింగ్ ఉండదు దీంట్లో ఎపెక్స్ ప్రోగ్రామింగ్ నాట్ అవైలబుల్ ఓకే ఎపెక్స్ ప్రోగ్రామింగ్ నాట్ అవైలబుల్ నెక్స్ట్ ఎడిషన్ ఇంకోటి ఏంటిది లైట్నింగ్ ఎంటర్ప్రైజ్ లైట్నింగ్ ఎంటర్ప్రైజ్ లో కంప్లీట్ సిఆర్ఎం వస్తుంది ఎనీ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఓకే ఇక్కడ మీకు చెప్పలేదు కదా ఇక్కడ ఎనీ నెంబర్ ఆఫ్ యూజర్స్ అంటే లిమిట్ వచ్చేసరికి బేసిక్ సిఆర్ఎం ప్లస్ ఓన్లీ ఈలలో ఓన్లీ ఫర్ 5 యూజర్స్ అన్నమాట 5 యూజర్స్ కెన్ వర్క్ ఆన్ దిస్ Salesforce Essential లైసెన్స్ ఎడిషన్ ఓకే ఇక్కడ వచ్చేసరికి ఎనీ నెంబర్ ఆఫ్ యూజర్స్ వర్క్ చేయొచ్చు ఇక్కడ కూడా ఎనీ నెంబర్ ఆఫ్ యూజర్స్ వర్క్ చేయొచ్చు అండ్ దిస్ ఈస్ ద మినిమం ఎడిషన్ టు పర్చేస్ టు రన్ ద మినిమం ఎడిషన్ to purchase to run your business lightning enterprise minimum edition and the cost is ikkada undi kada $150 anta $150 per user okay so ade vidhanga idi మనం ఇంకోటి ఏంది lightning unlimited LIGHT NING lightning unlimited complete CRM వస్తుంది and for any number of users 24/7 సపోర్ట్ దొరుకుతుంది అండ్ డెవలప్మెంట్ ఇష్యూస్ ఏమైనా వస్తే దానికి అసిస్టెన్స్ ఇస్తారు వాళ్ళు మీరు డెవలప్ చేస్తున్నారు ఏదో ఒక ఫంక్షనాలిటీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఎక్కడో చోట స్టక్ అయ్యారు ఏదో కాన్సెప్ట్ కావాలి ఆ కాన్సెప్ట్ ఏం చేయాలో మీకు తెలియదు ఏ కాన్సెప్ట్ ఇస్తే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేదో తెలియదు ఇఫ్ యూ అప్రోచ్ Salesforce టెక్నికల్ టీమ్ దే విల్ సజెస్ట్ యూ అనమాట అలానా కాన్సెప్ట్ మేము ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం యూ కెన్ సాల్వ్ దిస్ ఇష్యూ అని చెప్పి చెప్తారన్నమాట దట్ కైండ్ ఆఫ్ అసిస్టెన్స్ యూ విల్ గెట్ యాజ్ ఎ డెవలపర్ ఓకే అండ్ ఇంకా హండ్రెడ్స్ ఆఫ్ ప్లస్ అడ్మిన్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట అడిషనల్ గా వాళ్ళు ఇస్తారు నార్మల్ ఎడిషన్స్ కన్నా అంటే కాన్ఫిగరేషన్స్ చేసినప్పుడు ఇంకా మీరు ఎక్స్ట్రా సెక్యూరిటీస్ కానివ్వండి ఇంకా ఎక్కువ సెక్యూరిటీ కాన్ఫిగరేషన్స్ థింగ్స్ అనేవి ఈ ఎడిషన్స్ కి ఇస్తారన్నమాట ఓకే ఇవి మనకి ఎడిషన్స్ ఇంకా డీటెయిల్ గా కావాలి అనుకుంటే మీకు PDF పంపించా కదా ఆ PDF మొత్తం అబ్జర్వ్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి ఈ ఎడిషన్స్ వల్ల యూజ్ డిఫరెన్సెస్ ఏంది కంపారిజన్ ఏది ఇప్పుడు ఓకే ఈ ఎడిషన్స్ ఏంది ఓకే క్లియర్ అండి మనకి ఎన్ని ఎడిషన్స్ ఉన్నాయి క్లియర్ సార్ సో ఇప్పుడు నాకు సిఆర్ఎం అప్లికేషన్ కావాలా ఎలైన్ వేలీ ఉన్నాడు ఇక్కడ మన బిజినెస్ మ్యాన్ ఉన్నాడు ఎలైన్ వేలీ అండ్ కో ఉన్నాడు ఇదేం చేశాడంటే సిఆర్ఎం అప్లికేషన్ కావాలనుకొని
సో సేల్స్ ఫోర్స్ అప్రోచ్ అయ్యాడు. సేల్స్ ఫోర్స్ అప్రోచ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది? సేల్స్ ఫోర్స్ అప్రోచ్ అయ్యి బస్ నాకు సిఆర్ఎం అప్లికేషన్ కావాలి అనగానే ఏమవుతుంది? వీళ్ళు ఏం చేస్తారంటే ఊరికి అప్లికేషన్ ఎక్కడ రన్ అవుతుంది? అప్లికేషన్ ఎక్కడ రన్ అవుతుందండి? అప్లికేషన్ గాల్లో రన్ అవుద్దా? దానికి సిస్టమ్ కావాలా? దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్. దట్ మీన్స్ ఫిజికల్ ర్యామ్, రోమ్, ప్రాసెసర్, సిపియు, హార్డ్ డిస్క్ అన్ని వస్తాయి. సిపియు కంప్లీట్ సిపియు ఇస్ నథింగ్ బట్ ఐఏఎస్. సో సిపియు ఉంటే సరిపోద్దా? వి నీడ్ ఓఎస్ ఓఎస్ ఉంటే సరిపోద్దా? డేటా బొమ్మ ఉండాలి. డేటాబేస్ ఉండాలా, అలాగే టూల్స్ ఉండాలా, అవునా? టూల్స్ ఉండాలా, అలాగే సాఫ్ట్వేర్స్ కావాలా. ఊరికి తయారైపోయింది అప్లికేషన్, ఇవన్నీ కావాలి కదా, అవునా? ఇవన్నీ ఇక్కడ రన్ అవుతూ ఉండాలి. దీని మీద ఈ ఓఎస్ దేని మీద రన్ అవుతుంది? ఐఏఎస్ మీద రన్ అవుతుంది. యూజ్ చేసుకొని కదా మనకి సేల్స్ ఫోర్స్ వచ్చేది. సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం, ఓకేనా? మరి ఇదంతా క్లౌడ్ సేల్స్ ఫోర్స్ ఎన్విరాన్మెంట్ లో ఇవన్నీ రన్ అవుతుంటాయి. ఇదంతా రన్ అవుతూ ఉంటుంది కాబట్టి కదా నీకు సిఆర్ఎం ప్రోడక్ట్ రన్ అవుతూ ఉంటుంది. ఇది మొత్తం సేల్స్ ఫోర్స్ ఎన్విరాన్మెంట్ లో రన్ అవుతుంటే ఇక్కడ నా దగ్గర నా ఆర్గ్ రన్ అవుతుంది. నా ఆర్గ్ నేను చూడగలుగుతున్నాను, అవునా కదా? అవునా కదా? And this is called, that red box is called force.com. Is a platform. అంటే ఏంటి? మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేయడానికి ప్లాట్ఫామ్ ని బేస్ ని రెడీ చేసుకుంటాం అన్నమాట. ఇల్లు కట్టాలంటే కింద బేస్మెంట్ వేస్తారు కదా, దట్ ఈస్ కాల్డ్ ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ force.com. ఈ force.com మీద సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం అప్లికేషన్ ని ఈ టూల్స్ కింద జావా రావచ్చు, సాఫ్ట్వేర్ కింద వేరే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏవైనా రావచ్చు అండి. ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. ఓకే, ఇప్పుడు నేను మీకు నేర్పిస్తున్న పదం ఏంటంటే force.com. ఇది కొత్త పదం మీకు. force.com ఇట్ ఈస్ ప్లాట్ఫామ్. వాట్ ఈస్ force.com అంటారు ఇంటర్వ్యూలో? ఏం చెప్పాలా? ప్లాట్ఫారం. చెప్పండి. ఉట్టి ప్లాట్ఫామ్ అంటే సరిపోదు. It's a platform where the Salesforce team will develop the Salesforce CRM application on Salesforce products, cloud services. ఓకే, చూడండి మీకు చెప్పాను, మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి చక్కగా, డెఫినేషన్స్ అన్ని. ఓకే, సో ఎలాంటి సో మనోడు అడగంగానే ఇక్కడ ఏమవుతుంది? సేల్స్ ఫోర్స్ టీమ్ వాళ్ళు ఇదంతా ఏర్పాటు చేసుకుని దాని మీద సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం చేసి అక్కడ ఎడిషన్ సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం రెడీగా ఉంది, డెవలప్ చేసి పెట్టుకున్నారు. సో ఎలాంటి వెళ్ళి అడిగినప్పుడు డైరెక్ట్ గా యాక్సెస్ ఇస్తారా? డైరెక్ట్ గా యాక్సెస్ ఇవ్వరు. ఇక్కడ మనం అడుగుతాం, బస్ నాకు ఒక యూజర్ క్రెడెన్షియల్, నాకు ఒక లైసెన్స్ ఇవ్వండి, నాకు ఒక ఎడిషన్ ఇవ్వండి, నాకు యాక్సెస్ ఇవ్వండి మీ సిఆర్ఎం అప్లికేషన్ నేను వాడుకోవాలనుకుంటున్నాను అన్నప్పుడు, బస్ ఇక్కడ సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఏమంటారంటే, బాబు మా దగ్గర ఇన్ని లైసెన్సెస్ ఉన్నాయి, ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, దీస్ ఆర్ ద ప్రొడక్ట్స్ వీఆర్ ప్రొవైడింగ్, ఈ ప్రొడక్ట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాము. సో పలానా ప్రొడక్ట్ కి పలానా టైప్స్ ఆఫ్ లైసెన్సెస్ ఇస్తాము. Based on that license, you will create, you can access these objects and these applications and these services based on this license or based on this edition. Okay, so ఇక్కడ మనకి ఎడిషన్ కాన్సెప్ట్ వస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఎడిషన్ కాన్సెప్ట్ వస్తుంది. సో మనం పలానా ఎడిషన్ తీసుకుంటాము. బేస్డ్ ఆన్ దట్ ఎడిషన్ we will get the services. Based on the edition we will get the
services. Okay. సో ప్రతి ఎడిషన్ కి ఒక లైసెన్స్ ఉంటుంది, ఎడిషన్స్ కి లైసెన్సెస్ ఉంటాయి. సో మనకి ఒక ఎడిషన్ ఇచ్చేసారు, ఎసెన్షియల్ ఎడిషన్ మనం ఏదో తీసుకున్నాం, ప్రొఫెషనల్ ఎడిషన్, ఎంటర్ప్రైజ్ అనో, అన్లిమిటెడ్ అనో, ఎంటర్ప్రైజ్ తీసుకున్నాం. ఎంటర్ప్రైజ్ ఎడిషన్ తీసుకున్నాము అంటే ఎంటర్ప్రైజ్ అంటే ఈ ఎడిషన్ వచ్చేసింది మనకి, ఇందాక మాట్లాడుకున్నట్టు మనం ఎంటర్ప్రైజ్ ఎడిషన్ ఈ సర్వీసెస్ అన్ని వస్తాయి అన్నమాట మనకి. సో ఎంతమంది యూజర్స్ అయినా క్రియేట్ చేయొచ్చు, మాక్సిమం బిజినెస్ ని రన్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ అన్లిమిటెడ్ డేటా అండ్ వీల్ నాట్ గెటింగ్ దిస్ కైండ్ ఆఫ్ సపోర్ట్స్. అండ్ ఈ పక్కన పెట్టేసేయండి. ఎంటర్ప్రైజ్ ఎడిషన్ నేను తీసుకున్నాను, ఎంటర్ప్రైజ్ ఎడిషన్ తీసుకొని ఎనీ నెంబర్ ఆఫ్ యూజర్స్ ని నేను రన్ చేయొచ్చు. ఎనీ నెంబర్ ఆఫ్ యూజర్స్ కెన్ యాక్సెస్ దిస్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అన్నాడు. అంటే ఎంతమంది అయినా వాడేసుకోవచ్చు. అంటే ఇప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ యూజర్స్ ఉంటారు నా ఆర్గ్లో. నా ఆర్గ్ అంటే ఎవరు? ఇక్కడ ఎలాన్ వ్యాలీ అండి, ఎలాన్ వ్యాలీ. ఇక్కడ నేను ఎంటర్ప్రైజ్ ఎడిషన్ తీసుకున్నాను, నేను ఎంటర్ప్రైజ్ ఎడిషన్ తీసుకోగానే నాకు ఒక ఆర్గ్ క్రియేట్ చేసేసి సేల్స్ ఫోర్స్ CRM ఒక ఆర్గ్ క్రియేట్ చేసి నాకు ఇస్తుంది. సో ఒక ఆర్గ్ వచ్చేస్తుంది అన్నమాట. ఇది నాది ఎంటర్ప్రైజ్. ఇది నా ఎంటర్ప్రైజ్ ఆర్గ్ అనమాట. సో ఈ ఆర్గ్ క్రియేట్ చేయగల నాకు ఏమవుతుంది అంటే, నాకు ఒక ప్రొడక్షన్ ఆర్గ్ కాబట్టి ప్రొడక్షన్ లైసెన్స్, ప్రొడక్షన్ ఆర్గ్, ప్రొడక్షన్ క్రెడెన్షియల్స్ ఇస్తాడు. ఓకే, ప్రొడక్షన్ క్రెడెన్షియల్స్ ఇవ్వగానే ఇప్పుడు నేను డైరెక్ట్ గా బిజినెస్ ఇంప్లిమెంట్ చేయాలంటే నేను ఒక్కని చేయలేనుగా, డైరెక్ట్ నా బిజినెస్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? ఎవరెవరు ఇంప్లిమెంట్ చేస్తారంటే ఎవరెవరు ఉంటారు బిజినెస్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు? మార్కెటింగ్ టీం ఉంటుంది, సేల్స్ టీం ఉంటుంది, సర్వీస్ టీం ఉంటుంది, సర్వీస్ అవునా? సో టీమ్ అంటున్నాం, ప్రతి టీమ్ లో మల్టిపుల్ యూజర్స్ ఉంటారు. అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ యూజర్స్ విల్ వర్క్ ఆన్ దిస్ అప్లికేషన్ మై ఆర్గ్. నెంబర్ ఆఫ్ యూజర్స్ విల్ వర్క్ ఆన్ మై ఆర్గ్. నా ఎంటర్ప్రైజ్ ఎడిషన్ మీద వర్క్ చేస్తారు. నెంబర్ ఆఫ్ యూజర్స్ విల్ వర్క్ ఆన్ దిస్ ఆర్గ్ అన్నమాట. ఓకే, ఇక్కడ ప్రతి యూజర్ కి కంప్లీట్ ఎంటర్ప్రైజ్ కంప్లీట్ ఆర్గ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మార్కెటింగ్ వాడికి మార్కెటింగ్ కి సంబంధించిన సర్వీసెస్ ఇస్తే చాలు, యాక్సెస్ ఇస్తే చాలు, రైట్? సేల్స్ వాళ్ళకి సేల్స్ రిలేటెడ్ సర్వీసెస్ యాక్సెస్ ఇస్తే చాలు. ఓకే, సర్వీస్ వాళ్ళకి సర్వీస్ రిలేటెడ్ యాక్సెస్ ఇస్తే చాలు నా ఎడిషన్ లో. అండ్ ఇది ఇది వీళ్ళెవరు? నా స్టాఫ్, అవునా? ఎలాన్ వ్యాలీ స్టాఫ్. దీస్ ఆర్ ఆల్ బిలాంగ్స్ టు ఎలాన్ వ్యాలీ స్టాఫ్. బానే ఉంది. నేను ఉన్నది వాడేసుకుంటున్నాను. ఈ స్టాఫ్ కి యాక్సెస్ ఇచ్చాను. యాక్సెస్ ఎలా ఇస్తాను అనేది తర్వాత కాన్సెప్ట్. యాక్సెస్ ఇచ్చాను. నా ఎంటర్ప్రైజ్ లో బిజినెస్ రిలేటెడ్ బిజినెస్ జనరేట్ చేస్తున్నారు, మార్కెటింగ్ వాళ్ళు బిజినెస్ జనరేట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన డేటా ఈ ఎడిషన్ లో సేవ్ చేసుకుంటున్నారు, ఈ ఆర్గ్ లో సేవ్ చేస్తున్నారు. సేల్స్ రిలేటెడ్ టీం వాళ్ళు సేల్స్ చేస్తున్నారు, ఈ ఆర్గ్ లో డేటాను ఇన్సర్ట్ చేస్తున్నారు, డేటాను అప్డేట్ చేస్తున్నారు. సర్వీస్ టీం వాళ్ళు ఏదైనా కంప్లైంట్స్ వస్తే ఆ కంప్లైంట్స్ ని అసైన్ చేసుకుంటున్నారు, ఆ కంప్లైంట్స్ కి సొల్యూషన్స్ ఇస్తున్నారు ఈ ఆర్గ్ లో. బాగానే ఉంది. బస్ ఐ వాంట్ ఇంప్లిమెంట్ న్యూ ఫంక్షనాలిటీ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను. అప్రూవల్ కి సంబంధించి ఒక కొత్త ఫంక్షనాలిటీ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను. వీళ్ళు చేస్తారా? మార్కెటింగ్ వాళ్ళు చేస్తారా? ఇంప్లిమెంట్ చేస్తారా? అంటే ఏంటి? ఐ హావ్ టు డెవలప్ ఏ ఫంక్షనాలిటీ అనమాట. ఎలా వీళ్ళు ఏమనుకుంటుందంటే ఒక కొత్త ఫంక్షనాలిటీని డెవలప్ చేయాలనుకుంటుంది. డెవలప్ చేసి ఈ ఆర్గ్ లో డిప్లాయ్ చేయాలనుకుంటుంది. నా అప్లికేషన్ లో ఒక కొత్త ఇంప్లిమెంటేషన్ కావాలి, కొత్త ఫంక్షనాలిటీ కావాలి, కొత్త బిజినెస్ ప్రాసెస్ ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను. ఎవరు చేస్తారు? వీళ్ళు చేస్తారా? మార్కెటింగ్ వాళ్ళు చేస్తారా? సేల్స్ వాళ్ళు చేస్తారా? సర్వీస్ వాళ్ళు చేస్తారా? లేదా అదర్ స్టాఫ్ మెంబర్స్ చేస్తారా? ఎవరు చేస్తారు? బిజినెస్ ప్రాసెస్ ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఎవరు చేస్తారండి?
రాసేస్తున్నా. డెవలపర్సే కదా చేసేది. ఒక కొత్త ఫంక్షనాలిటీ నేను ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే నా ఎడిషన్లో ఎవరు చేస్తారు? డెవలపర్స్ చేస్తారు. నేను చేయగలనా? ఎలాంటి చేస్తుందా? మార్కెటింగ్ టీమ్ వాళ్ళు డెవలప్ చేస్తారా? సేల్స్ వాళ్ళు డెవలప్ చేస్తారా? సర్వీస్ వాళ్ళు డెవలప్ చేస్తారా? చేయరు కదా, డెవలపర్స్ చేస్తారు. యా, డెవలపర్స్ చేస్తారు. ఈ డెవలపర్స్ చేయాలి అంటే దే నీడ్ యాక్సెస్, రైట్? దే నీడ్ యాక్సెస్ టు దిస్ ఎడిషన్, ఎంటర్ప్రైజ్ ఎడిషన్. ఇదేంటిది? ప్రొడక్షన్ ఎడిషన్. ఇచ్చేస్తామా మనం డెవలపర్స్ కి? ఇవ్వం కదా. సో దానికోసం ఏం చేస్తాం? మనం ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాం. ఆ ఎన్విరాన్మెంటే డెవలపర్ శాండ్ బాక్స్ కి క్రియేట్ చేసి వాళ్ళకి ఇక్కడ యాక్సెస్ ఇస్తాం. వాడు ఇక్కడ అన్ని చేంజెస్ చేసి దాన్ని ఇక్కడికి పుష్ చేస్తాడు. దీన్ని పుష్ చేసిన తర్వాత వీళ్ళు యూజ్ చేసుకుంటారు. ఈ స్టాఫ్ అంతా యూజ్ చేసుకుంటారు. ఈ స్టాఫ్ అంతా ఎవరు? వీళ్ళు. ఈ డెవలపర్స్ ఎవరు? ఎవరైతే సాఫ్ట్వేర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాడో ఆడు. అంటే ఇన్ఫోసిస్ కానివ్వండి, టాటా కానివ్వండి, లేదంటే ఎల్ఎన్ఎల్ సొంత డెవలపర్స్ ఉంటే సొంత డెవలపర్స్, లేదంటే థర్డ్ పార్టీ డెవలపర్స్ అయితే థర్డ్ పార్టీ డెవలపర్కి ఇచ్చినప్పుడు అంటే ఏంటి? డెవలపర్ చేస్తున్నాడు అంటే ఏంటి? సమ్ డెవలప్మెంట్ అంటే న్యూ లాజిక్స్ రాస్తున్నాడు, న్యూ కాన్ఫిగరేషన్స్ చేస్తున్నారు. సో అంటే ఏంటి? దే నీడ్ సమ్ పర్టికులర్ లైసెన్స్, పర్టికులర్ యాక్సెస్ అన్నమాట. ఆ పర్టికులర్ యాక్సెస్ కావాలి అంటే we need to give the license to the third party. నా ఆర్గులో పలానా డెవలపర్ వర్క్ చేయాలంటే వాడికి ఒక లైసెన్స్ ఈజ్ నథింగ్ బట్ అన్ యాక్సెస్. సర్వీస్ టీమ్ వాళ్ళు నా ఆర్గులో పనిచేయాలంటే we need to provide the access. యాక్సెస్ ఈజ్ నథింగ్ బట్ ఏ లైసెన్స్ అనమాట. లైసెన్స్ డిఫైన్స్ ద యాక్సెస్ టు ద యూజర్. ఇక్కడ డెవలపర్స్ అయినా యూజరే అండి, బట్ డెవలపర్ యాక్షన్ ఇస్ డిఫరెంట్. on this enterprise org. Marketing team is also a user. Marketing team is the action performing by the marketing team will be different on this org అనమాట. సో ఇక్కడ మనం యాక్సెస్ ని ఎలా డిఫైన్ చేస్తాము అంటే లైసెన్స్, బై ప్రొవైడింగ్ ద లైసెన్స్ టు ద ఎండ్ యూజర్. By providing license to the user, we define the access to the users anamata. We define the permissions. Okay, clear? So ఇక్కడ ఏమవుతుంది? క్లియర్ సార్. యా. సో ఇక్కడ డెవలపర్స్ ఉంటారు కదా, హ్యాపీగా డెవలపర్స్ కి ఏదో ఒక లైసెన్స్ ఇస్తాము. ఆ లైసెన్స్ ఏంటనేది నేను ఇప్పుడు చెప్తాను. ఆ లైసెన్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, నేనేమంటానంటే ఎలాంటి ఏమంటాడంటే, నాకు ఒక సేల్స్ ఫోర్స్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ఒకటి డెవలప్ చేయండి, సేల్స్ ఫోర్స్ CRM తో పాటు ఇక్కడ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ కూడా కావాలన్నమాట. అంటే క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ కావాలి అంటే ఏం చేస్తాము? డెవలపర్స్ వర్క్ చేయాలి. అప్లికేషన్ డెవలప్ చేయాలి అంటే వీ నీడ్ డెవలపర్స్ కి డెవలపర్ యాక్సెస్, డెవలపర్ ఎన్విరాన్మెంట్ కావాలి. ఆ ఎన్విరాన్మెంట్ ఇక్కడ క్రియేట్ చేసాం. ఓకే, ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసాం, బాగానే ఉంది. బట్ the user who will be working on this environment, he need access which is related to which let him or her allow to develop some code అనమాట. అది ఎవరు డిఫైన్ చేస్తారంటే లైసెన్స్ అనమాట. లైసెన్స్ బేస్ చేసుకొని వాడికి ఏ కైండ్ ఆఫ్ యాక్సెస్, ఏ టైప్ ఆఫ్ యాక్సెస్, ఏం పర్మిషన్స్ ఉన్నాయి, డెవలప్ చేస్తాడా, కాన్ఫిగర్ చేస్తాడా, లేకపోతే ఓన్లీ రీడ్ యాక్సెస్, ఓన్లీ రైట్ యాక్సెస్, రీడ్ అండ్ రైట్ యాక్సెస్, అప్డేట్ యాక్సెస్, డిలీట్ యాక్సెస్. సో దీస్ కైండ్ ఆఫ్ పర్మిషన్స్ విల్ డిఫైన్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ లైసెన్స్. ఓకే, ఆ లైసెన్స్ ఏంటంటే సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్ లైసెన్స్ ఉంటుంది. ఈ లైసెన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు డెవలపర్స్ అన్నమాట. వాళ్ళు దే కెన్ డూ డెవలప్మెంట్, దే కెన్ డూ కస్టమైజేషన్స్, ఇన్ యువర్ ఆర్గ్, using what? Salesforce platform. Using this platform, this platform will be accessing by this developer. This developer will customize your org. Okay, అర్థమైందండి? Okay, so we'll provide the Salesforce platform license to this developer.
this developer will work on this dev environment. After developing these environments, will push those changes into this org. నీ org లో కస్టమైజేషన్ కోసం అని చెప్పి డెవలపర్ ని పట్టుకుంటావు. డెవలపర్ కి ఈ ప్లాట్ఫామ్ లైసెన్స్ ఇస్తే కనుక సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్ లైసెన్స్ ఇస్ నథింగ్ బట్ allowing to access this force.com, allowing access this force.com ని యాక్సెస్ చేసుకోవాలి అంటే యూ హ్యావ్ టు ప్రొవైడ్ ద సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్ లైసెన్స్ టు ద డెవలపర్. ఓకే, డెవలపర్ కనుక ఈ యాక్సెస్ ఉంటే he can utilize this force.com platform and do customization and do create new applications. మనకి డిఫాల్ట్ గా మీరు క్రియేట్ ఒక ఆర్గ్ క్రియేట్ చేయగల, డెవలపర్ ఎడిషన్ క్రియేట్ చేయగల, indirectly or directly you are accessing the force.com application, force.com platform. Otherwise you can't create your applications. మనం ఇప్పటిదాకా ఎన్ని అప్లికేషన్స్ క్రియేట్ చేసాం? స్టూడెంట్ అప్లికేషన్ క్రియేట్ చేసాము, ఐసిఐసి బ్యాంక్ సపోర్ట్ యాప్ క్రియేట్ చేసాము. అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నామంటే, ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నామంటే వీ నీడ్ ఏ ప్లాట్ఫామ్. దట్ ప్లాట్ఫామ్ ఇస్ నథింగ్ బట్ ఏ force.com ప్లాట్ఫామ్ ఇన్ ద సేల్స్ ఫోర్స్. ఓకే, సో అంటే డిఫాల్ట్ గా వీఆర్ గెటింగ్ ద యాక్సెస్ టు ద ప్లాట్ఫామ్ అనమాట. whenever you create a developer edition credential. ఓకే, సో అది ఎలా ఉంటుందంటే ఇట్స్ ఎ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, అది ప్రొఫైల్ కాన్సెప్ట్ తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పటిదాకా మాట్లాడుకున్న ఈ బొమ్మలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్వరీస్ ఏమైనా ఉంటే అడగండి, కన్ఫ్యూజన్స్ ఏమైనా ఉంటే అడగండి, నాకు తెలియని చెప్తాను నేను. ఓకే, క్లియరా? ఎడిషన్స్, లైసెన్సెస్. Okay, sir. Yeah, edition defines the services, which services we can get from the Salesforce. License defines the permission sets to the user. Okay, good. Editions and licenses are also clear. Done. Products, Salesforce నుంచి మనకు వచ్చే ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయండి. ఇవే అండి, సేల్స్ క్లౌడ్, సర్వీస్ క్లౌడ్, మార్కెటింగ్ క్లౌడ్, దీస్ ఆర్ ఆల్ ప్రొడక్ట్స్. హురేకా, ఓకే, ఇవన్నీ ప్రొడక్ట్స్ అండి. సో బేస్డ్ ఆన్ ద ప్రొడక్ట్స్, ఐన్స్టీన్ ప్రొడక్ట్, work.com, ఓకే, salesforce1.com, ఇవన్నీ ప్రొడక్ట్స్ అన్నమాట. ప్రొడక్ట్స్, ప్రతి ప్రొడక్ట్ కి ఎడిషన్స్ ఉంటాయి, ప్రతి ఎడిషన్ కి లైసెన్సెస్, సెట్ ఆఫ్ లైసెన్సెస్ ఉంటాయి. లైసెన్స్ డిఫైన్స్ ద ఎంటైటిల్మెంట్స్, license defines the access, permission sets to the end user. Okay, permissions to the sets to the user anamata. End users, who are the end users? End user ఎవరు? 2 గంటలు మాట్లాడాను. ఎండ్ యూజర్ ఎవరు? మెసేజ్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఎండ్ యూజర్ ఎవరు? ఎండ్ యూజర్ ఎవరండి? ఎలాంటి ఎండ్ యూజర్ ఎవరు? క్లయింట్ అంటే సరిపోదు, క్లయింట్ స్టాఫ్. ఓకే, క్లయింట్ స్టాఫ్. ఇప్పుడు మీరు ఏదైనా మీ క్లయింట్ స్టాఫ్ వర్క్ చేస్తూ ఉంటారు ఎండ్ యూజర్స్ అంటే, రైట్? ఓకే, సో నీ ఆర్గ్ లో కస్టమైజేషన్ ఏదైనా చేయాలనుకుంటే ఇలా శాండ్ బాక్స్లు క్రియేట్ చేసేసుకొని ఆ డెవలపర్స్కి ఇస్తాం అనమాట. అది దీస్ ఆర్ నాట్ ద ఎండ్ యూజర్, దీస్ ఆర్ ద డెవలపర్స్ టెస్టర్స్ విల్ వర్క్ ఆన్ ద ఎన్విరాన్మెంట్స్ and end users will work on the productions. Okay, concluding. Okay, developers will work on the sandboxes. End users will work on the production live environment by logging into the production license, using the production licenses. Okay, clear? And ఆర్కిటెక్చర్ నేను రేపు ఆ బొమ్మ తీసుకొని చెప్తాను నేను మీకు. ఆర్కిటెక్చర్ ఏంటి అనేది మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్. ఇది సేల్స్ఫోర్స్ ఆర్కిటెక్చర్ ఇస్ బేస్డ్ ఆన్ ద మల్టీ టెనెంట్ అంటే ఎందుకంటారు అనేది నేను చెప్తాను.
మల్టీ టెనెంట్ అంటే టెనెంట్ అంటే తెలుసు కదా, అద్దెకు ఉండేవాళ్ళు. మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్ అంటే మల్టీ టెనెంట్ అంటే మోర్ దెన్ వన్ రెంట్, మోర్ దెన్ వన్ టెనెంట్ ఆర్ దేర్ ఇన్ అవర్ హౌస్ అన్నమాట. ఓకే, సో ఇట్స్ మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్. అది ఎందుకు అంటారు, ఎందుకు అది మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్ ఏందనేది నేను మీకు బొమ్మ గీసి చెప్తాను. అది ఇచ్చినట్లు ఇప్పుడు ఎందుకు దొరకలేదు అది. ఓకే, సో ఇవన్నీ ఎందుకు మాట్లాడాను అంటే ఈరోజు ఎడిషన్స్, లైసెన్సులు, ఎన్విరాన్మెంట్స్, శాండ్ బాక్సులు ఇవన్నీ తెలిస్తేనే నేను ఇది చెప్పగలను. నేను మీకు ప్రొఫైల్స్, లోవర్స్, యూజర్స్, ప్రొఫైల్స్. ఓకే, ఎడిషన్స్, లైసెన్స్ తెలియకుండా నేను ఇదేం చెప్పలేను. నేను ఆల్రెడీ కవర్ చేసుకున్నాను అనుకున్నాను. ఓకే, రైట్, గుడ్. సో ఆల్ క్లియర్ కదా? ఓకే సార్. యా, సో ఆ లైసెన్స్ కూడా ఒక చిన్న బొమ్మ గీసి చెప్పేస్తాను, మీకు క్లియర్ అయిపోతుంది. సో సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్ లైసెన్స్ అని చెప్పాను కదా, ఎంఎస్ పెయింట్. సో మనకి ఇప్పుడు మనం సేల్స్ ఫోర్స్కి వెళ్ళి ఒక ప్రోడక్ట్ లైసెన్స్ తీసుకున్నాం. లైసెన్స్ తీసుకుంటే ఏముంటుంది అక్కడ? లైసెన్స్ తీసుకుంటే సిఆర్ఎం అప్లికేషన్ ఉంటుంది. సో బాగానే ఉంది, సిఆర్ఎం అప్లికేషన్ బాగానే ఉంది, సిఆర్ఎం అప్లికేషన్ ఉంటుంది. సిఆర్ఎం అప్లికేషన్తో పాటు మనం ఏం యాక్సెస్ చేయొచ్చు చెప్పాలండి. force.com యాక్సెస్ చేసుకోవచ్చు, ఎందుకంటే కస్టమైజేషన్స్. ఆ తర్వాత ఇంకేం యాక్సెస్ చేసుకోవచ్చు మనము? ఇంకా వేరే ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఐన్స్టీన్ అనలిటిక్స్ ప్రోడక్ట్స్, వేరే ప్రోడక్ట్స్ కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు కదండి, బేస్డ్ ఆన్ అవర్ లైసెన్స్, బేస్డ్ ఆన్ అవర్ ఎడిషన్. చాటర్ బాక్సెస్, కమ్యూనిటీస్ ఆర్ దేర్. కమ్యూనిటీస్ ఇంకా ఏముంటాయి? ఇంకా నాలెడ్జ్ యాప్ షేరింగ్ ఉంటుంది. నాలెడ్జ్ యాప్ అంటే అన్ని ఆర్టికల్స్ అవన్నీ షేర్ చేస్తూ ఉంటారు అనమాట. సో మనం ఒక ఎడిషన్ కనుక తీసుకున్నట్లయితే సిఆర్ఎం ఎడిషన్ తీసుకుంటే డిఫాల్ట్గా దీంతో పాటు force.com. ఇప్పుడు మీరు చూసినట్లయితే మన దగ్గర నేను ఒక ఎడిషన్ క్రియేట్ చేసుకున్నాను. ఇదేంటి? టెస్ట్ ఎడిషన్, డెవలపర్ ఎడిషన్. ఓకే, ఇది ఏమవుతుంది? నేను అన్ని డెవలప్ చేస్తున్నాను, కస్టమైజ్ చేస్తున్నాను, అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాను, ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నాను, ప్రోగ్రామ్స్ కూడా రాయగలుగుతున్నాను ఇందులో, రైట్? క్వరీస్ రన్ చేస్తున్నాను. అంటే ఏంటి? దే ఆర్ అలౌయింగ్ మీ టు యూజ్ force.com ప్లాట్ఫామ్ అనమాట. సో అది. సో మీరు ఎవరైనా ఒక యూజర్ లైసెన్స్ తీసుకున్నట్లయితే, అంటే లైసెన్సులు చెప్పాను కదా, బేస్డ్ ఆన్ ద లైసెన్స్ విల్ డిఫైన్ ద యాక్సెస్ అనమాట. సో సేల్స్ ఫోర్స్, ఇందాక మనం మాట్లాడిన లైసెన్స్ ఏంటిది? సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్ లైసెన్సే కదా. ఈ సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్ లైసెన్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ వచ్చేస్తాయి. మీరు ఎవరికైనా, ఏ యూజర్కైనా సరే ఇవన్నీ యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటే, యూ హ్యావ్ టు క్రియేట్ దట్ యూజర్ బిలాంగ్స్ టు దిస్ లైసెన్స్. లేదంటే ఈ లైసెన్స్ తో ఆ యూజర్ ని క్రియేట్ చేయాలన్నమాట. సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్, అంటే సిఆర్ఎం మీద కస్టమైజ్ చేయాలన్నా, force.com యాక్సెస్ చేయాలన్నా, ఐన్స్టీన్ యాక్సెస్ చేయాలన్నా కానీ, లేకపోతే ఇంకోటి. ఓకే, ఐన్స్టీన్ రాదు నాకు తెలిసి. ఐన్స్టీన్ ఇస్ డిఫరెంట్ ప్రోడక్ట్. డెవలపర్ సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్ తో ఇది రాదు. ఓకే, రెడ్ మార్క్ వేస్తాను. ఇది రాదు సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్ కి. సో ఇంకో యూజర్ ఉన్నాడు. ఎవరైనా యూజర్ కి ఓన్లీ చాటర్ ఫెసిలిటీ మాత్రమే వాడాలి. అతను వేరే ఏది యాక్సెస్ చేయకూడదు. అంటే వీల్ క్రియేట్ దట్ యూజర్ విత్ ద లైసెన్స్ కాల్డ్ చాటర్ లైసెన్స్ అనేది ఉంటుంది. చాటర్ లైసెన్స్, ఈ లైసెన్స్ తో ఒక యూజర్ ని క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే ఓన్లీ చాటర్ అప్లికేషన్ మాత్రమే యాక్సెస్ చేస్తాడు, ఇంక ఇవేమీ యాక్సెస్ చేయడు. నేను ఒక ఎడిషన్ తీసుకున్నాను, ఆ ఎడిషన్ లో ఇవన్నీ ఉంటాయి. బేస్డ్ ఆన్ మై ఎడిషన్, నా ఎడిషన్ మీద డిఫరెంట్ యూజర్స్ వర్క్ చేస్తారు. అందరు యూజర్స్ అన్ని యాక్సెస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏది ఎవరు యాక్సెస్ చేయాలో వాళ్ళకి మాత్రమే నేను పర్మిషన్ ఇవ్వాలి. ఆ ఎంటైటిల్మెంట్ డిఫరెన్షియేషన్ అనేది దేన్ని బేస్ చేసుకుని చేయగలను అంటే లైసెన్స్. ఆ యూజర్ ని క్రియేట్ చేసినప్పుడే, ఇప్పుడు నువ్వు నా ఆర్గ్లో పనిచేయాలంటే ఐ హావ్ టు ప్రొవైడ్ ఏ యూజర్ క్రెడెన్షియల్ టు యూ. ఆ యూజర్ ని క్రియేట్ చేసినప్పుడే నేను లైసెన్స్ డిఫైన్ చేస్తాను అనమాట. ఓకే, నువ్వు చాటర్ అప్లికేషన్ వర్క్ చేయాలి,
సో చార్టర్ అప్లికేషన్ వర్క్ చేయాలి అంటే చార్టర్ లైసెన్స్ తో క్రియేట్ చేస్తాను. నువ్వు ఇంకా వేరేది ఏది యాక్సెస్ చేయవు. నువ్వు కొంచెం డెవలప్మెంట్ వర్క్ చేయాలి, సిఆర్ఎం అప్లికేషన్ యాక్సెస్ చేయాలి అనుకుంటే కనుక సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్ లైసెన్స్ తో క్రియేట్ చేస్తాను. ఇప్పుడు వేరే యూజర్ ఉన్నాడు, సో అతనికి ఏంటంటే వేరే యూజర్ సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్ లైసెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నా. సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్ లైసెన్స్ ఇవ్వాలి అంటే ఆ యూజర్ ఏంటంటే ఈ force.com యాక్సెస్ చేయాలి, అలాగే force.com యాక్సెస్ చేయాలి, చాటర్ యాక్సెస్ చేయాలి, అలాగే నాలెడ్జ్ యాప్ కూడా యాక్సెస్ చేయాలి. అప్పుడు ఏ లైసెన్స్ ఇస్తాము? ఈ యూజర్కి ఏ లైసెన్స్ ఇవ్వాలి? నా దగ్గర ఇంకో యూజర్ ఉన్నాడు, మీరు చెప్పాలండి. నా దగ్గర ఇంకో యూజర్ ఉన్నాడు, ఓవర్లోడ్ అవుతుందా? టైం ఎక్కువ తీసుకుంటున్నావు కదా? ఈ యూజర్ కి ఓన్లీ నాలెడ్జ్ యాప్ యాక్సెస్ మాత్రమే రావాలా? ఏ లైసెన్స్ ఇవ్వాలి? నాలెడ్జ్ యాప్ లైసెన్స్ అనేది ఉంటుంది, నాలెడ్జ్ యాప్ లైసెన్స్ ఇస్తాం. ఇతనేంది మాక్సిమం force.com యాక్సెస్ చేయాలి అంటే మాక్సిమం అప్లికేషన్స్ యూజ్ చేస్తుండ్రు. force.com అంటేనే ఒక ప్లాట్ఫామ్, ఆ ప్లాట్ఫామ్ దేనికి యూజ్ చేస్తాం? డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తారన్నమాట. కాబట్టి దట్ ఈస్ మ్యాండేటరీ, వీ హ్యావ్ టు గివ్ సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్ లైసెన్స్ అనమాట. సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్ లైసెన్స్ తో ఆ యూజర్ ని క్రియేట్ చేయాలా. క్రియేట్ చేస్తే అప్పుడు వాళ్ళు they based on that license they will access their respective applications అన్నమాట. క్లియరా? ఓకే, సో ఇదండి మనం ఈరోజు మాట్లాడుకునేవన్నీ. లైసెన్స్ అంటే ఏంటి? సో ఓకే, ఎందుకు ఇవన్నీ మాట్లాడామంటే యూజర్ ని క్రియేట్ చేసినప్పుడు లైసెన్స్ చెప్పుకోవాలా. లైసెన్స్ అంటే ఏంటో తెలియాలి అంటే అసలు లైసెన్స్ ఎక్కడ వాడతాము, లైసెన్స్ వల్ల యూసేజ్ ఏంటంటే ఇది డిఫైన్స్ పర్మిషన్ సెట్స్ అనమాట. అది ఎక్కడ పర్మిషన్ సెట్స్ అంటే వేటి మీద? అప్లికేషన్స్ ఎక్కడ రన్ అవుతాయి? ఎడిషన్ లో ఉంటుంది. ఎడిషన్ అంటే ఏంటి? అప్లికేషన్స్ ఎక్కడ రన్ అవుతాయి? నీ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? ఒక శాండ్ బాక్స్ లో మళ్ళీ కేటగిరీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాండ్ బాక్సెస్. సో ఏ శాండ్ బాక్స్ దేనికి వాడతాం? ఏ ఎన్విరాన్మెంట్ వాడతాము? ఈ ఎన్విరాన్మెంట్స్, ఈ శాండ్ బాక్సెస్ అన్నీ ఎక్కడ క్రియేట్ చేస్తాము? మన ప్రొడక్షన్ ఆర్గ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడైతే మనం డబ్బులు కట్టి సేల్స్ ఫోర్స్ దగ్గర నుంచి తీసుకుంటామో అక్కడ మనకు ఒక ప్రొడక్షన్ ఆర్గ్ వస్తుంది. సో ఈ కింద చెప్పుకున్న ఈ ట్రీ స్ట్రక్చర్ మొత్తం ఎక్కడ రన్ అవుతాయి? ప్రొడక్షన్ ఆర్గ్ లో రన్ అవుతాయి. ప్రొడక్షన్ ఆర్గ్ లో శాండ్ బాక్స్ ఉంటాయి. శాండ్ బాక్స్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ శాండ్ బాక్సెస్, టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. ప్రతి ఎన్విరాన్మెంట్ కి లైసెన్స్ ఉంటది అనమాట. ప్రతి ఎన్విరాన్మెంట్ లో యూజర్స్ ఉంటారు, ప్రతి యూజర్ కి లైసెన్స్ ఉంటుంది. ఓకే, ఆ ప్రతి యూజర్ కి లైసెన్సెస్ ఉంటాయి, ప్రొఫైల్స్ ఉంటాయి, రోల్స్ ఉంటాయి. ఓకే, బేస్డ్ ఆన్ దోస్ రోల్స్, లైసెన్స్, ప్రొఫైల్స్, యూజర్ విల్ యాక్సెస్ ద రెస్పెక్టివ్ applications. User will give the respective services in that org, in that environment, in that org or environment, in that sandbox. Okay, clear అండి? ఓకే సార్. గుడ్. క్వశ్చన్స్ ఏం లేవు కదా? సార్ ఓకే, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. వీటికి గూగుల్ చేయండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. క్లాస్ తీసుకుంటారా సార్? లావణ్య వద్దండి. సో మరి నీకు కావాలి అంటే ఓకే, లేదు అంటే డుమా కొడదాం. నేనైతే తీసుకుందామని అనుకుంటున్నాను. నాకైతే గ్యాప్ తీసుకోవాలని లేదు, ఎందుకంటే ఎలాగో సండేస్ మనం తీసుకోవట్లేదు కదా అని. బట్ యా, ఇఫ్ యూ డోంట్ వాంట్ మీన్స్ వీ కెన్ గివ్, నో ప్రాబ్లం. విల్ టేక్ ఇట్ ఆన్. ఇది రేపు ఏం వారం? రేపు సోమవారం, శుక్రవారం కదా? శనివారం కలుద్దాం. ఓకే, శనివారం కలుద్దాం. యా,
ఓకేనా లావణ్య? శనివారం కలుద్దాం. సో ప్రాక్టీస్ చేయండి. నోట్స్ అంటే నిన్న అన్ని డాక్యుమెంట్స్ షేర్ చేశానండి, కొంచెం నా దగ్గర ఉన్నాయని. చూసాను. యా, అండ్ అందులో ఒక ప్రాజెక్ట్ కి సంబంధించిన డాక్యుమెంట్ పీడిఎఫ్ ఒకటి షేర్ చేశాను. ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయండి మీరు. అడ్మిన్ కంప్లీట్ అయ్యేలోపు అడ్మిన్ రిలేటెడ్ టాస్క్ అన్ని కంప్లీట్ అవ్వాలి. ఆ ప్రాజెక్ట్ మీ ఆర్గ్ లో నేను ఆ ప్రాజెక్ట్ చూడాలి. వేర్ హౌస్ అప్లికేషన్ నేను మీ ఆర్గ్ లో చూడాలి. క్లియరా? ఓకే సార్. యా, సో అది చేస్తూ ఉండండి. మీకు తెలిసిపోద్ది రియల్ టైమ్ లో ఎలా ఉంటది అనేది. సేమ్ నేమింగ్ కన్వెన్షన్స్ కానివ్వండి, అన్ని దాంట్లో డిఫైన్ చేస్తారు. మీరు ఆ ప్రాజెక్ట్ కనుక 1కి 4 సార్లు చేశారంటే ఇంకేం అవసరం ఉండదు. మీరే చెప్పేస్తారు అన్ని కాన్సెప్ట్స్. అది క్రాక్ చేసేస్తారు ఈజీగా. ఆ ప్రాజెక్ట్ 4 సార్లు చేయండి. ఒకసారి చూస్ చేయండి, రెండోసారి చూడకుండా చేయడానికి ప్రయత్నించండి. అప్లికేషన్ నేమ్ డిఫరెంట్ గా పెట్టండి అంతే. అప్లికేషన్ నేమ్ డిఫరెంట్ గా పెట్టండి. ఆబ్జెక్ట్స్ నేమ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్ నేమ్స్. వర్షన్ 1, వర్షన్ 2 అలా పెట్టుకోండి. వేర్ హౌస్ 1, వేర్ హౌస్ 2, వేర్ హౌస్ 3 అని చెప్పి పెట్టుకోండి. సో నేను షేర్ చేశాను, కానీ ఈ ల్యాప్టాప్ లో లేదు. ఓకే, ఈ ల్యాప్టాప్ లోకి వచ్చినప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకే, ట్రై చేయండి, స్టార్ట్ చేయండి, ఇమీడియట్ గా స్టార్ట్ చేయండి. సైమల్టేనియస్ గా ట్రయల్ హెడ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి. ఓకే, సో అడ్మిన్ మాడ్యూల్ అయిపోయేసరికి ఆ ప్రాజెక్ట్ మాక్సిమం కంప్లీట్ అయిపోవాలి. కోడ్ 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 ఎక్కడొచ్చినా, ఫార్ములాస్ ఎక్కడొచ్చినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, మిగతా వదిలేసేసేయండి. కోడ్ వస్తే కాపీ పేస్ట్ చేయండి, జస్ట్ సింపుల్ గా. అది ఏంటి, ఎందుకు అనేది వద్దు, ఎందుకు అనేది తెలుసుకోండి అంతే. ఆ కోడ్ ఎందుకు రాశారు అంటే థియరీ డిస్క్రిప్షన్ ఇస్తాడు, అది తెలుసుకోండి అంతే. కోడ్ ఏంది, దాంట్లో ఉన్న కీవర్డ్స్ ఏంటి, అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడు మనం డెవలప్మెంట్ మాడ్యూల్ చూసినప్పుడు చెప్తాను. ఓకేనా? రైట్, 2 అవర్స్ పడుతుంది. చూద్దాం, చేస్తాను, నేను తగ్గిస్తాను సబ్జెక్ట్ ని. ఓకే సార్. రైట్, వైండప్ చేస్తున్నాను. శనివారం కలుద్దాం. ఏదైనా ఉంటే గ్రూప్ లో పింక్ చేయండి, ఏదైనా క్వరీస్ ఏమైనా ఉంటే కనుక. చూద్దాం ఎంతమంది మీరు ఏం క్వరీస్ అడుగుతారనేది చూస్తాను నేను. ఐఎమ్ క్లోజింగ్ ద సెషన్ అండి. రైట్, బాయ్. ఓకే. హ్యాపీ న్యూ ఇయర్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు యూ సార్.